ఈ రోజున అబ్జర్వేషన్ స్కిల్స్ గురించి నేను కాసిన్ని విషయాలు చెప్తాను. అంటే నా ఆలోచనల్ని నేను పంచుకుంటాను. టెక్నికల్ ప్రాబ్లం ఏదో వచ్చిన కారణం చేత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మన వాళ్ళకు పంపిస్తాను. మీరు దాన్ని షేర్ చేసుకోవచ్చు అని చెప్తూ కేవలం నన్ను వినటం మీద ధ్యాస పెట్టండి అని ఇప్పుడు నేను మీతో మనవి చేస్తున్నాను నేను. సరేనా? అసలు తెలుగులో ఏమంటాం ఈ అబ్జర్వేషన్ని? చూడటం, గమనించటం, పరిశీలించటం, జాగ్రత్తగా పరిశీలించటం, ఎవరినైనా ఏదైనా విషయాన్ని పరిశీలించటం, వాస్తవం ఏదో తెలుసుకోవటం అనేటువంటిది దీనికి మనం మామూలుగా చెప్పుకోవాల్సినటువంటి అర్థం. ఇక్కడ కొన్ని విషయాలు చాలా తెలుసు మనకి, కానీ కొన్ని పట్టించుకోము. ఇక్కడ అవసరం ఏమిటంటే పట్టించుకుంటే మన జీవితానికి మెరుగులు దిద్దుకోవచ్చు. మనకు ప్రకృతి అనుగ్రహించినటువంటి నైపుణ్యాలకు, సామర్థ్యాలకు మనం మెరుగులు దిద్దుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి థాట్ అండ్ యాక్షన్ అంటాం. థాట్ అంటే ఆలోచన, యాక్షన్ అంటే కార్యక్షేత్రము, కార్యము, చేయటము అనేటువంటి అర్థాలు చెప్పుకోవాలి. ఇప్పుడు మరి రెండింటిలో ఏది ముందొస్తుంది? ఆలోచన వచ్చినందువల్ల పని చేస్తామా, లేక పని చేసినందువల్ల పని చేసిన తర్వాత ఆలోచిస్తామా? ఉదాహరణకి మీరు నన్ను గనక చూస్తూ ఉన్నట్టయితే నేను చెయ్యి ఇలా తిప్పుతున్నాను. చెయ్యి తిప్పాలి ఇలా అనేటువంటి ఆలోచన వచ్చినందువల్ల చెయ్యిలా తిప్పగలుగుతున్నానా, లేక చెయ్యి ఇలా తిరిగిన తర్వాత నేను చెయ్యి తిప్పాలి అని అనుకుంటున్నానా? ఈ ప్రశ్నకు చాలా తేలిక సమాధానం ఏమిటంటే ముందు ఆలోచన వస్తుంది, ఆ తర్వాతనే మనం ఒక చర్యను చేపడతాము అనేటువంటిది మనకు అర్థం కావాలి. ఇది ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో అప్పుడు మనం ఇంకొక అడుగు గనక ముందుకెళ్ళినట్టయితే కొన్ని చిన్నప్పటి నుంచి ఎలా నేర్చుకున్నామో గమనించండి. చిన్నప్పటి నుంచి ఎలా నేర్చుకున్నాము అని అంటే, మొన్న ఎక్కడో ఈ మధ్య చదువుతూ ఉన్నా, ఒక శిశువు బోర్ల పడింది. బోర్ల పడినప్పుడు సరే చుట్టూ ఉన్న వాళ్ళు చప్పట్లు కొడతారు, శభాష్ అంటారు. అవన్నీ ఒక్క క్షణం పక్కనెట్టి పెడితే అమ్మ పిలుస్తోంది. వెళ్ళకిలా పడుకున్నప్పుడు కనబడుతున్న అమ్మ బోర్ల పడేసరికి ఇంకా అప్పటికి మెడ మజిల్స్ స్ట్రాంగ్ అవ్వలేదు కాబట్టి తలెత్తి చూడటానికి ప్రయత్నం చేస్తే అమ్మ కనబడటంలా. శబ్దం వినబడింది, అంతవరకు కనబడుతున్న అమ్మ రూపం ఇప్పుడు కనబడటం లేదు. సరే, ప్రకృతి, ఇంట్యూషను, సహజంగా ఉండేటువంటి కుతూహలము ఇవన్నీ కలిసి మెడ తిప్పటానికి, మెడ ఎత్తటానికి ప్రయత్నం చేస్తోంది. శబ్దం ఎటువైపు నుంచి వచ్చిందో అటువైపు చూడటానికి ప్రయత్నం చేస్తోంది. పరిచయమైన ముఖము, చిరునవ్వు, ఆత్మీయమైన చూపు కనబడితే నవ్వుతోంది. అలా కాకుండా అపరిచితులు కనుక కనబడినట్టయితే భయంతో గుక్కపెట్టి ఏడవచ్చు, లేదు ముఖంలో ఆ దైన్యం కనబడుతూ ఉంటుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మనకు ఇలా మాట్లాడగలిగే అలవాటు లేనప్పటి నుంచి చుట్టూ ఉన్న పరిసరాలను గమనించటం, మన ప్రయత్నపూర్వకంగానో లేక సహజంగా ప్రకృతి మనకు అనుగ్రహించినటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకునో మనం స్పందించటం నేర్చుకుంటున్నాము. ఆ స్పందన నేర్చుకోవటం లెర్నింగ్ అండి. ఆ ఆలోచనను, ఆ సమస్యను మన మనసులో మెదిలిన కారణం చేత ఇలా మనం రియాక్ట్ అవ్వాలి, ఇలా మనం ప్రతిచర్యను చేపట్టాలి అని మనం అనుకోవటం అనేటువంటిది థాట్ అండి. అంటే ఇప్పుడు మనకి ఏం కావాలి? మంచి ఆలోచనలు కావాలి. మంచి ఆలోచనలు ఎందుకు కావాలి? మంచి పనులు చేయటానికి కావాలి. మరి ఆలోచన భాషతో బాగా పరిచయం ఉన్నప్పుడేగా కొనసాగుతోంది. భాషలో మనకంత పరిచయం లేదనుకోండి, ఎక్కువ పదాలు తెలియవనుకోండి, కేవలం 1000-2000 పదాలు మాత్రమే తెలుసు అనుకోండి, అప్పుడు మనం ఎవరినైతే వింటున్నామో వారు ఎక్కువ పదాలు మాట్లాడినప్పుడు మనకు తెలియని, పరిచయం లేని కొత్త పదాలు చెప్పినప్పుడు
అప్పుడు మనం తట్టుకోవడం కష్టం అవుతుంది, అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది. ఒక పదం తెలియనప్పుడు ఆ పదం యొక్క అర్థం ఏమై ఉంటుందా అని మనం ఆలోచనలో కూరుకుపోయినప్పుడు ఆయన ఇంకో 2-3 పదాలు 2 వాక్యాలు చెప్పేస్తాడు. చెప్పేసేసరికి ఏమవుతుంది మనకి, ఆ ట్రాక్ అంటాం చూడండి, అంటే ఏమిటి, ఆలోచన సరళిలో మనం అర్థం చేసుకోవటంలో మనకు కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. అంటే ఏమవుతుందన్నమాట, భాష గనక బాగా వచ్చున్నట్టయితే, భాషా ప్రయోగంలో అనుభవం గనక ఉన్నట్లయితే, భావ ప్రకటనలో సామర్థ్యాలు గనక ఉన్నట్టయితే, ఆలోచించి మాట్లాడటం అలవాటైనట్టయితే, ఆలోచించటం అలవాటైనట్టయితే, అప్పుడు థాట్ఫుల్ యాక్షన్ అంటే ఏమిటి, ఆలోచన వల్ల ఉద్భవించినటువంటి చర్య. యాక్షనబుల్ థాట్, పనికొచ్చేటువంటి ఆలోచనలే నేను చేయాలి, అమలు పరచగలిగినటువంటి ఆలోచనలే నేను చెయ్యాలి అనేటువంటిది మన మనసుకు తడుతుందన్నమాట. ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని గమనిద్దాం. నేర్చుకోవడం, నేర్చుకునేటువంటి ఆలోచన అందుకు నేర్చుకుంటున్నామా, లేక నేర్చేసుకున్న తర్వాత నేర్చుకుందామని ఆలోచన వస్తుందా? ఆబ్వియస్లీ. అంటే ఎంత సామాన్యమైన విషయం అంటే, తెలుసుకుందాము, నేర్చుకుందాము, గమనిద్దాము, చూద్దాము అని మన మనస్సుకు అనిపించిన కారణం చేత ధ్యాస అటుపెట్టి చెవి ఒగ్గి విని నేర్చుకోవటానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అందువల్ల నిర్ద్వందంగా, అంటే వితౌట్ ఎనీ కాంట్రడిక్షన్, వితౌట్ ఎనీ కాంప్లికేషన్, మొట్టమొదట ఆలోచన వస్తుంది, ఆలోచన వల్ల మనం నేర్చుకోవటం సాధ్యమవుతుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అయ్యా నేను మాట్లాడుతున్నది వినబడుతోంది కదా? ఎవరైనా కన్ఫర్మ్ చేయాలి. స్పష్టంగా ఉందా? స్పష్టంగా ఉంది గురుగారు. కదా? చాలా నీట్ గా క్లిస్టర్ క్లియర్ గా వినిపిస్తుంది. వెరీ గుడ్. ఇప్పుడు అబ్జర్వేషనల్ స్కిల్స్ అనేటువంటి టాపిక్ ని ఇవాళ మనం ఎన్నుకున్నాము. అబ్జర్వేషన్ అంటే ఏమిటో నేను చెప్పాను. అంటే ఆలోచిస్తూ నేర్చుకోవాలని గమనిస్తూ ఆ మానసిక స్థితిలో మనం గనక జాగ్రత్తగా పరిశీలించటం గనక నేర్చుకున్నట్టయితే, జాగ్రత్తగా పరిశీలనగా ఆలోచించటం కూడా అలవాటవుతుంది. ఇక్కడ 2 ఇంగ్లీష్ పదాలని నేను మీకు పరిచయం చేస్తాను. ఒకటి ఏమిటి, అబ్జర్వేషనల్ లెర్నింగ్ అంటే ఏమిటి చెప్పండి? పరిశీలనగా జాగ్రత్తగా గమనిస్తూ వ్యక్తులను పరిసరాలను నేర్చుకోవటం అనేది అబ్జర్వేషనల్ లెర్నింగ్ అవుతుంది. మరి ఈ అబ్జర్వేషనల్ లెర్నింగ్ దగ్గర ఆగిపోతుందా? ఆగిపోదు. అబ్జర్వేషనల్ థింకింగ్ వైపు మనల్ని ప్రొసీడ్ అయ్యేటట్టు చేస్తుంది. అంటే ఏమిటి, నిజానికి 2 కూడా, ఏది అబ్జర్వేషనల్ లెర్నింగ్, అబ్జర్వేషనల్ థింకింగ్ అనేటువంటివి పరస్పరము ప్రభావితం చేసుకునేటువంటివి. ఇంగ్లీష్లో చెప్పాలంటే మ్యూచువల్లీ ఇంటరాక్టింగ్ అండ్ ఇన్ఫ్లుయెన్సింగ్ అని చెప్పాలి. ఇప్పుడు నేను ఒక బొమ్మ చూపిద్దాం అనుకుంటున్నాను, ఇప్పుడు చూపించలేను, మీకు తెలుసు కదా. ఆ బొమ్మ చూడండి, బొమ్మ గురించి మాట్లాడండి అని ఒకరిద్దరిని అడుగుదామని చెప్పి నేను అనుకున్నా. పర్వాలేదు, ఆ తర్వాత మీకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూసినప్పుడు ఆ స్లైడ్ దగ్గర అబ్జర్వ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ప్లీజ్ అని చెప్పని వస్తుంది. ఇప్పుడు ఆ బొమ్మ గురించి వివరం కాదు కానీ ఒక మాట చెప్తాను. ఇప్పుడు మనకు నగరంలో, అంటే హైదరాబాద్లో, విజయవాడ, విశాఖపట్నం ఇట్లాంటి నగరాలలో మనకు రైల్వే ట్రాక్ ఉందనుకోండి, దాని మీద ఓవర్ బ్రిడ్జ్ కడుతున్నారు. లేక కింద రోడ్డు ఉందనుకోండి, దాని మీద రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తున్నారు. అండర్ పాస్లు ఉన్నాయి, ఓవర్ బ్రిడ్జ్లు ఉన్నాయి, ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి. అసలు ఎందుకు వచ్చాయి ఇవన్నీ? ఇప్పటికి కూడా చాలా చోట్ల రైల్వే ట్రాక్ ఉన్నప్పుడు అక్కడి నుంచి రోడ్డు కనుక పోతూ ఉన్నట్టయితే, ట్రైన్ వస్తున్న సమయానికి రైల్వే గేట్ క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేసడం వల్ల అటు ఇటు ట్రాఫిక్ ఆగిపోతుంది. ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత రైల్వే గేట్ తీస్తారు, మామూలుగా ట్రాఫిక్ రోడ్డు మీద నడుస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ అసంప్షన్ ఏమిటంటే, సహజంగా మనం అర్థం చేసుకోవాల్సింది, రోజుకో 4, 8, 10, 12 ట్రైన్స్ వస్తాయి. ఆ ట్రైన్ వచ్చిన కాసేపు అంటే ఒక పావు గంటో అరగంటో గేట్ వేస్తారు, ఆ ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత గేట్ తీస్తారు అని చెప్పని. ఇలా కొన్ని రోజులు అయ్యేసరికి, అంటే జనం గమనించినప్పుడు, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు గమనించినప్పుడు, రైల్వే అధికారులు గమనించినప్పుడు, ఇది మన
అధికార బృందం గమనించినప్పుడు ఇలా రోజుకు 15 సార్లు 20 సార్లు మనం ట్రాఫిక్ ని ఆపేయటం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పని 2 ఏళ్లకో 3 ఏళ్లకో ఆలోచించి నెమ్మదిగా ఒక ఓవర్ బ్రిడ్జి కడతారు. అంటే ఇక్కడ ఏం జరుగుతోంది? ఒక ఓవర్ బ్రిడ్జి ఉన్నది మీరు చాలా మంది చూసే ఉంటారు. ఓవర్ బ్రిడ్జి మీద మరొక బ్రిడ్జి అంటే ఏమిటి? ఈ మధ్య మనకి రింగ్ రోడ్లు అవన్నీ వచ్చాయి చూడండి. ఇలా రింగ్ రోడ్లు అవి వచ్చిన చోట ఓవర్ ల్యాపింగ్ గా అంటే ఏమిటి? కింద రోడ్డు ఉంటుంది, రోడ్డు మీద 4 దిక్కులకు వెళ్లేందుకు వీలుగా అమర్చబడినటువంటి వంతెనలు ఉంటాయి. ఉంటే రైలు కూడా ఉండవచ్చు. ఇలా మనం సాంకేతికమైనటువంటి అభివృద్ధి ఎలా ఏర్పడింది? ఆలోచన వల్ల. ఆలోచన ఎలా ఏర్పడింది? ఇబ్బందులను గమనించగలిగినందువల్ల. ఇబ్బందులను గమనించటం వల్ల ఏమైంది? ఆలోచనకు పదును పెట్టుకోవటం జరిగింది. ఆలోచనకు పదును పెట్టుకోవటం వల్ల ఏమైంది? సాంకేతిక ప్రజ్ఞతో ప్రగతిని సాధించగలిగాము. ఇది అబ్జర్వేషన్ యొక్క ప్రాథమికమైనటువంటి విషయాలు. ఇక్కడ మనం దేన్ని అబ్జర్వ్ చేయాలి? ఇప్పుడు ఉదాహరణకి నా కార్యక్రమాన్ని ఒక 50-60 మంది మిత్రులు చూస్తున్నారు. ఈ మిత్రులు ఏం చేస్తున్నారు? ఫోను లేకపోతే ల్యాప్టాప్ దగ్గర కూర్చుని మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని చూస్తూ వింటున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. మన జీవితంలో 80% మనం మన కళ్ళతో గ్రహిస్తామట, 11% మన చెవులతో వినటం ద్వారా గ్రహిస్తామట. 80, 11 రెండు కలిపితే 91 అవుతుంది. మిగిలిన సామర్థ్యాలు ఏమున్నాయి? ప్రకృతి ఏమనుగ్రహించింది మనకి? వాసన, రుచి, స్పర్శ అంటే ముట్టుకుని తెలుసుకోవటం అన్నమాట. ఈ మూడింటికి 3, 3, 3 చొప్పున 9 అంటే 80, 11, 3, 3, 3 మొత్తం 3. ఇప్పుడు ఇక్కడ ఉపన్యాసంలో అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్న దానికి వాసన ప్రసక్తి లేదు, రుచి ప్రసక్తి లేదు, స్పర్శ ప్రసక్తి లేదు. ఈ 9 కూడా 80కి 11కి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. బహుశా ఒక 85 అవుతుంది అనుకుందాం, ఇది 15 అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి నా మాట మీకు వినబడటం లేదు అని అనుకుందాం. చెప్పు, వినబడినప్పుడు ఏమవుతుందండి? వినబడినప్పుడు ఏమవుతుంది చెప్పండి? కేవలం మనిషి ఏదో పెదాలు కలుపుతున్నారు, చేతులు తిప్పుతున్నారు, అదంటున్నారు ఇదంటున్నారు అనేటువంటి అభిప్రాయం వస్తుంది తప్ప మీకు నేను చెప్పదలుచుకున్నది స్పష్టంగా అర్థం కాదు. అంటే ఇక్కడ మనం శబ్ద స్పర్శ రూప రస గంధాని, ప్రకృతిలో మనం పాంచభౌతికమైన శరీరం మనది. ప్రకృతిలో ఉన్నటువంటి ఆకాశము, భూమి, నీరు, నిప్పు, గాలి ఈ 5 కూడా మనకు అనుగ్రహించినటువంటి ఈ మన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాల సహాయంతో, మనస్సుతో మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇంగ్లీష్లో ఒక టర్మ్ ఒకటి ఉంది, కాగ్నిటివ్ ఎబిలిటీస్ అని చెప్పని అంటారు. ఈ కాగ్నిటివ్ ఎబిలిటీస్ అంటే ఏమిటి? జ్ఞానశక్తి. ఇంకో పెద్ద పదం దొరికింది, అభిజ్ఞాత్మక అని. అది పక్కన పెట్టేద్దాం. జ్ఞానశక్తి మనకు ఉంది. ఈ జ్ఞానశక్తి వల్ల ఏం చేయగలుగుతున్నాం? ఆలోచించగలుగుతున్నాం, నేర్చుకోగలుగుతున్నాం, గుర్తుపెట్టుకోగలుగుతున్నాం, మళ్ళీ గుర్తుకు తెచ్చుకోగలుగుతున్నాం. తెలిసినటువంటి దాన్ని మనం ప్రయోగాత్మకంగా ప్రయత్నించి సమస్యలకు సమాధానాలు, పరిష్కారాలు వెతకటానికి మనం ప్రయత్నం చేస్తూ మనకు ఈ ప్రపంచం గురించి ఉన్న అవగాహనను నిరంతరము పెంచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. అందుకే కదా పొద్దునకు తెలియంది మధ్యాహ్నానికో సాయంత్రానికో తెలుస్తోంది. చిన్నప్పుడు తెలియనివి తర్వాత అర్థమవుతున్నాయి. వయస్సు వస్తున్నా కొద్దీ, చదువుతున్నా కొద్దీ, మనుషులతో పరిచయం ఏర్పడుతున్నా కొద్దీ, మనుషుల్ని అర్థం చేసుకోవటం మొదలైనప్పటి నుంచి మనకు ఎన్నో విషయాలు మనకు తెలిసొస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంతవరకు నేను చెప్పిన దాంట్లో ముఖ్యంగా కాగ్నిటివ్ ఎబిలిటీస్ లో ఒక 6 ఐటమ్స్ ని క్లుప్తంగా ప్రస్తావిస్తాను. మొట్టమొదటిది ఏమిటంటే మెమరీ అంటే జ్ఞాపక శక్తి. ఇప్పుడు మన కళ్ళ ద్వారా ఒక దృశ్యాన్ని గమనించి మనస్సుకు చేరవేస్తున్నాము. దానివల్ల రెండోసారి ఒక వ్యక్తిని చూస్తే మనం మొదట ఇంతకు ముందు చూసిన వ్యక్తి లేక సరికొత్తగా ఇంకొక వ్యక్తిని మనం చూస్తున్నామా అనేటువంటిది మెదడు ప్రోసెస్ చేసి మనకు ఆ ఇన్ఫర్మేషన్ని ఇవ్వగలుగుతుంది. అంటే ముందు చూడటం, గమనించటం, గుర్తుపెట్టుకోవటం, ఎదురుగుండా ఉన్నటువంటి వ్యక్తి ఇంతకు ముందు మనం చేత చూడబడిన వ్యక్తి అవునా కాదా తెలుసుకోవటం,
అవునైతే చిరునవ్వో, పలకరింపో, నవ్వటమో, నమస్కారం పెట్టడమో, కాకపోతే పలకరింపుగా నవ్వటమో, మీ పేరేమిటండి, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది, గుర్తుకు రావటం లేదని చెప్పటం జరుగుతుంది అన్నమాట. ఇది నిజానికి దృష్టి పెట్టినప్పుడే సాధ్యమయ్యేటువంటి విషయం. అంటే ఎందుకు చెప్తున్నాను నేను? పరధ్యానంగా ఉన్న వ్యక్తి ఎదురుగుండా తెలిసిన వ్యక్తి వచ్చినా కూడా మనం గుర్తుపట్టం. ఎందుకు? ధ్యాస లేదు, దృష్టక్కడ లేదు, పరధ్యానంగా ఉన్నాం కాబట్టి. ఈ సామర్థ్యం ఉన్నందువల్లనే మనం సమస్యలకు పరిష్కారాలను వెతుక్కోగలుగుతున్నాము. ఉదాహరణకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. తాగటానికి మంచినీళ్ళు పెట్టుకున్నాం అనుకోండి. బయట నుంచి బోలెడంత దుమ్ము, గాలి వస్తుందనుకోండి. అప్పుడు ఏం చేస్తాం మనం? బయట నుంచి వస్తున్న దుమ్ము, గాలిని ఆపలేం గదా! గ్లాస్ మీద మూత పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. అంటే కనీసం నేను లోపలికి స్వీకరిస్తున్నటువంటి మంచినీళ్ళ గ్లాసులో ఏ దుమ్ము పడకూడదని చెప్పి మూత పెట్టడానికి మనం ప్రయత్నం చేస్తాం. అట్లానే భగవంతుడు సృష్టిని చేసిన మాట నిజమే. కానీ భాషని మానవుడే సృష్టించుకున్నాడు. శబ్దానికి స్వరూపం లేదు. లేనటువంటి శబ్దానికి స్వరూపాన్ని ఇచ్చాడు. అ, ఆ, ఇ, ఏబిసిడి అంటూ స్వరూపాన్ని ఇచ్చాడు. స్టాండర్డైజ్ చేశాడు. ఈ ప్రామాణీకరణం వల్ల ఇలానే వ్రాయాలి, ఇలానే పలకాలి అని అక్షరాల సహాయంతో పదాలను సృష్టించాడు. వ్యాకరణం సృష్టించాడు. భాషను సృష్టించుకున్నాడు. కోటాను కోట్ల వాక్యాలు, లక్షలాది కోట్లాది పుస్తకాలు, ఇలానే బహుశా వేల కొద్దీ భాషలు మానవ మేధస్సు సృష్టించుకుంది. ఈ మానవ మేధస్సు సృష్టించిన కారణం చేత ఆలోచనలను ప్రకటించగలగటం, ఇతరులు తమ ఆలోచనల్ని ప్రకటించినప్పుడు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించటం జరుగుతుంది. అలానే ఉదాహరణకి విజువల్ ప్రాసెసింగ్ అని అంటాం. అంటే ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక చిన్న వస్తువు, పెద్ద వస్తువు చూపిస్తున్నాను అనుకోండి. అది మీరు వెంటనే ఎక్కువగా నేను చెప్పక్కర్లా, ఇది చిన్నగా ఉంది, ఇది పెద్దగా ఉంది అని మీకు కనబడుతుంది. ఉదాహరణకు నేను ఒక కుక్క బొమ్మని, కుక్క పిల్లని రెండింటినీ చూపిస్తున్నా అనుకోండి. ఇది బొమ్మ, దీనికి ప్రాణం లేదు, పక్కనున్నది బొమ్మ కాదు, సజీవంగా ఉన్నటువంటి కుక్క అనేటువంటిది మీకు తెలుస్తుంది. ఈ విజువల్ ప్రాసెసింగ్ అనేటువంటిది మన మెదడు కళ్ళ సహాయంతో చేస్తుంది. అలానే తర్కం ఏమిటి? లాజిక్ ఏమిటి? ఉదాహరణకి చిన్నప్పుడు మనల్ని మన బంధువులో, మేనమామలో వాళ్ళు సాధారణంగా ఏడ్పిస్తూ ఉండేవాళ్ళు. ఎలా ఏడ్పించేవాళ్ళంటే, నువ్వు స్కూల్కి వెళ్తున్నావు కదా, నీకు చదవచ్చు కదా, తెలివి ఉంది కదా, మరి నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పు అని ముందు బుట్టలో వేసేవాళ్ళు. సరే, మనం స్కూల్కి వెళ్తున్నాం, బ్యాగ్ మోసుకెళ్తున్నాం, 3వ క్లాసు 4వ క్లాసు చదువుతున్నాం, మనకు తెలివితేటలు ఉన్నాయి అనేటువంటి అభిప్రాయంతో మనం ఉండేవాళ్ళం. వాళ్ళు అప్పుడు ఏమనేవాళ్ళంటే, ఈ తెలంగాణ ప్రాంతంలో దూది అని అంటారు, ఆంధ్ర ప్రాంతంలో పత్తి అని చెప్పని అంటారు. 1 కిలో పత్తి బరువా, 1 కిలో ఇనుము బరువా అని చెప్పని మనకు ప్రశ్న వేస్తారు. మనం ఏం చేసేవాళ్ళం? అప్పుడు తెలియని కారణం చేత కిలో ఈజ్ ఈక్వల్ టు కిలో అనేటువంటిది బుర్రకు తట్టని కారణం చేత మనకు ఫెమిలియర్ గా ఉండేది ఇనుము బరువుగా ఉంటుంది, త్రాసులో ఒక పక్కన పెట్టి చూస్తారు, రెండో పక్కన ఆ ప్రత్తి లేక దూది పెడతారు కాబట్టి ఇనుమే బరువు అని చెప్పని 1 కిలో ఇనుము బరువు అని చెప్పని మనం స్టేట్మెంట్ ఇచ్చేసేవాళ్ళం. ఆ తర్వాత వాళ్ళు నవ్వుకుని, ఓపిక ఉన్నట్టయితే, మన మీద అభిమానం ఉన్నట్టయితే, మనం చేసిన తప్పేమిటో విడమర్చి చెప్పి, జాగ్రత్తగా చదువు, గమనిస్తూ చదువు, తర్కం పెట్టు, ఆలోచించు అనేటువంటిది మనకు రేషనాలిటీ, రీజనింగ్ మనకు నేర్పిస్తారనమాట. ఇలా మనం ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నాం. మరి ఈ కాగ్నిటివ్ ఎబిలిటీస్ ని డెవలప్ చేసుకుంటే అబ్జర్వేషనల్ స్కిల్స్ మీద తప్పకుండా మంచి ప్రభావం కలుగుతుంది. ఏం చేయాలి? ఉదాహరణకి ఈ మనకు సండే పేపర్స్లలో ప్రహేళిక అంటే మనకు క్రాస్వర్డ్ పజిల్స్ వస్తాయి, మెమరీ గేమ్స్ వస్తాయి, సుడోకు వస్తుంది, వ్యూహ సామర్థ్యాలు గమనించే గేమ్స్ వస్తాయి. లేక 2 బొమ్మలు దాదాపు ఒకేలా ఉండేటువంటి 2 బొమ్మలు చూపించి, ఇందులో 3 తేడాలు ఉన్నాయి, 5 తేడాలు ఉన్నాయి, తేడాలను గుర్తించండి అనేటువంటివి కూడా మనకు ఆటపాటలు నేర్చుకునేందుకు మనకు సౌలభ్యాన్ని కల్పిస్తుంది. అలానే ఎన్ని పుస్తకాలు మనం చదువుతామో, ఎన్ని విషయాల గురించి మనం అవగాహన పెంచుకుంటామో, దానివల్ల మనకేమవుతుందంటే భాష పెరుగుతుంది, భావం పెరుగుతుంది, ఊహకందని విషయాలు కూడా తెలుసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది, ఊహకు పదును పెట్టేటువంటి అవకాశం కూడా మనకు ఏర్పడుతుంది. కొత్త విషయాలు మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఫిజికల్ యాక్టివిటీ తప్పకుండా ఉండాలి, తప్పకుండా ఉండవలే.
ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే, మరీ చిన్నతనం బాల్యాన్ని తీసేసినట్టయితే నిజానికి మొదటి 8 నెలలు 9 నెలలు ఇంట్లోనే దోగాడటం, నడవటానికి ప్రయత్నం చేయటం వీటితోనే సరిపోతుందనుకోండి. ఆ తర్వాత ఇంట్లో ఉండటానికి ఇష్టం ఉండదు. బయట ప్రపంచం ఎంతో రంగులమయం, ఎన్నెన్నో కనబడుతూ ఉంటాయి కాబట్టి బయట తిరగటానికే మనం ప్రిఫర్ చేస్తాం. కానీ ఈ మధ్య ఈ ఫోన్ వచ్చిన కారణం చేత బయట యాక్టివిటీ తగ్గించుకుని కేవలం ఫోను, టీవీ, సిస్టమ్ ముందు కూర్చోవడం అనేటువంటిది జనానికి అలవాటైంది. దీనివల్ల ఈ మధ్య ప్రయోగాలు చేసి, పరిశోధన చేసి కనుక్కున్న వాళ్ళు ఏమిటంటే, కంటి చూపు మీద ప్రభావం, మెదడు మీద ప్రభావం, ఆరోగ్యం మీద ప్రభావం, ఇలా బియాండ్ ఎ పాయింట్ అంటే ఒక స్థాయిని దాటి ఓ 3-4 గంటలు అంతకన్నా మించి గనక మనం ఈ డిజిటల్ సాధనాలతో మనం గనక ఖర్చు పెడుతున్నట్టయితే, మన దృష్టిని నిలుపుతూ ఉన్నట్టయితే ఇది మనకు అపకారం చేస్తుంది అనేటువంటిది ఒకటి చెప్పారు. అలానే పరీక్షలు ఉన్నాయనో, పనులున్నాయనో చాలా మంది కావలసిన నిద్ర పోరు. కావలసిన నిద్ర పోనందువల్ల ఏం జరుగుతుందంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. దెబ్బతిన్న ఆరోగ్యం మనస్సును దెబ్బతింటుంది. మనస్సును దెబ్బతీస్తున్న కారణం చేత ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ తక్కువ అవుతుంది. మిస్టేక్స్ చేయటం మొదలెడతాం, తడబడటం మొదలెడతాం. మాటలో కావచ్చు, లెక్కల్లో కావచ్చు, మరో విషయాలలో కావచ్చు. కొందరు ఆహారాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. అలా ఆహారం నెగ్లెక్ట్ చేయకుండా గనక సమతౌల్యం అది ఆరోగ్యాన్ని కాపాడేటువంటి మంచి పోషణని ఇచ్చేటువంటి ఆరోగ్యాన్ని తినటం కూడా అర్థమే. తర్వాత అన్యమనస్కత అంటే దృష్టి పెట్టకపోవటం, లేక ఇంకో రకంగా చెప్పాలంటే మల్టీ టాస్కింగ్. కొందరికి ఆ సామర్థ్యం ఉంటుంది, మల్టీ టాస్కింగ్ చేయగలరు. అలా మనస్సును, మన పరిస్థితుల్ని మనం ట్రైన్ చేసుకుంటే తప్ప అనవసరంగా మల్టీ టాస్కింగ్ ప్రయత్నం చేస్తూ ఉన్నట్టయితే ధ్యాస డివైడ్ అవుతున్నట్టు లెక్క. ధ్యాస డివైడ్ అవుతున్నప్పుడు 100% అటెన్షన్ ఉండదు. అందువల్ల ఈ మైండ్ఫుల్నెస్ దెబ్బతింటుంది. మరి సంగీతంలో ప్రావీణ్యం ఉన్న వాళ్ళు మీరు గమనించే ఉంటారు, ఇటు చదువులోను అటు సంగీతంలోను. అంటే ఒక హాబీ, మైండ్కి ఒక డైవర్షన్. కానీ మ్యూజిక్ నుంచి నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉంటాయి. నేర్చుకున్న ఎన్నో విషయాలు మ్యూజిక్ యొక్క ఫీల్డ్ కూడా మనం అప్లై చేయవచ్చు. కుటుంబంతో ఎంతో నేర్చుకుంటాం మనం, స్నేహితుల వల్ల మనం ఎంతో నేర్చుకుంటాం, తెలియనప్పుడు ప్రశ్నలు అడగటం వల్ల నేర్చుకుంటాం, గమనించినప్పుడు అర్థం కాకపోతే ఇది ఎలా జరుగుతోంది అని చెప్పని తెలిసిన వాళ్ళను మనం అడిగి తెలుసుకోవటం జరుగుతుంది. ఇక్కడ ఇందాక నేను చెప్పిందే ఒక రకంగా కొంచెం మార్పుతో చెప్తున్నాను. విజువల్ అబ్జర్వేషన్ అంటే కంటితో చూసి నేర్చుకోవటం. కంటితో చూసినప్పుడు ఏం జరుగుతుందని చెప్పండి, ఆ వస్తువుకు రంగు గనక ఉన్నట్టయితే ఏ రంగో చూస్తున్నాం మనం, ఆకారం ఉన్నట్టయితే దాని షేప్ చూస్తున్నాం, అది కదలకుండా ఉందా కదులుతూ ఉందా అనేటువంటి విషయాన్ని చూస్తున్నాం. ఒక పద్ధతి ప్రకారం అంటే ఉదాహరణ గడియారానికి పాత రోజుల్లో పెండ్యులం అనేవాళ్ళు. అంటే ఆ పెండ్యులము లెఫ్ట్ కి రైట్ కి తిరుగుతూ ఉంటుంది. అంటే ఒక కదులుతోంది, అది కదలకుండా దూరం వెళ్ళిపోవటం లేదు, ఒక దూరానికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ కదులుతూ ఉంది అనేటువంటి విషయాలు, మార్పులు మనం గమనిస్తాం. అలానే చెవితో వింటున్నప్పుడు మనం ఏం గమనిస్తున్నాం, దగ్గర నుంచి వస్తోందా ఈ శబ్దం, దూరం నుంచి వస్తోందా, గోడ అవతల వైపు నుంచి వస్తోందా, మనం ఉన్న గదిలో నుంచే వస్తోందా, ఎవరన్నా పిలిచినప్పుడు కోపంగా పిలిచారా, ప్రేమతో పిలిచారా, మరి ఈ ఈ పలకరింపు యొక్క అర్థం ఏమిటనేటువంటి విషయాలు మనం వినటం ద్వారా గమనిస్తున్నాం. అట్లానే టచ్, ఇప్పుడు ఎవరైనా తెలిసిన వాళ్ళు ముట్టుకున్నారనుకోండి మనకు తెలిసిపోతుంది. అపరిచితులు భుజం మీద చేయేశారనుకోండి మనకు తెలిసిపోతుంది. అట్లానే వాసనకు సంబంధించి ఉదాహరణకు మనం చదువుకోవటానికి కూర్చున్నప్పుడు అమ్మగారు వంటింట్లో ఏదో చక్కని పదార్థం చేస్తున్నారనుకోండి, నెయ్యి వేసో నూనె వేసో చేస్తున్నారనుకోండి, ఆ గుమగుమలు మనం కూర్చున్న చోటే ఉన్నాం కదల్లా, ముక్కు దాకా వచ్చి మనస్సు చెబుతుంది ఏదో తయారవుతోంది అని చెప్పని, ఆ గమనించగలుగుతున్నాం మనం. అట్లానే మనుషుల్లో గాని జంతువుల్లో గాని, ఇప్పుడు ఉదాహరణకి ఒకరింటికి వెళ్ళామనుకోండి, కుక్క ఇట్టా చూసింది, చూసి వెంటనే భౌభౌ అని అరవటం మొదలెట్టింది. మనకేం సంకేతం ఏర్పడింది, పరిచయంగా ప్రేమగా ఆప్యాయంగా అది పలకరించటం లేదు, నన్ను గుర్తుపట్టలేదు, అరుస్తూ ఉంది అని. అదే కుక్క ఉదాహరణకి తోకు ఊపుకుంటూ నెమ్మదిగా వచ్చింది అనుకోండి మన దగ్గరికి, అంటే అది గుర్తుపట్టింది మనల్ని అని చెప్పని మనం గమనించవచ్చు. ప్రకృతిలో మార్పులు అనుక్షణము జరుగుతూ ఉంటాయి. ఆ ప్రకృతిలో మార్పులు ఏమిటి, ఏ సీజను ఏమిటి, ఇది పగల రాత్ర మధ్యాహ్నమా సాయంత్రమా, మబ్బులు పట్టాయా పట్టలేదా అనేటువంటిది మనం తెలుసుకోగలుగుతాం. అట్లానే ఒక చోట
ఒక 10 రూపాయి నాణ్యాలు పెట్టారనుకోండి, పక్కన ఒక 100 రూపాయల నోటు పెట్టారనుకోండి, మామూలుగా 10 రూపాయల నాణ్యాలు ఎత్తుగా ఉంటాయి. 100 రూపాయల నోటేమో నేలకు టేబుల్కి అంటుకుపోయినట్టు ఉంటుంది. కానీ మనకు విలువ తెలుసు కాబట్టి కన్ను ఏం చెప్తుంది, ఇక్కడ 10 నాణ్యాలు ఉన్నాయి కాబట్టి ఇది విలువ ఎక్కువ అని అనుకోమాకు, ఇక్కడ 100 రూపీస్ అని చెప్పి ప్రింట్ చేస్తుంది ఈ కరెన్సీ నోట్ మీద అని చెప్పని ఇది మనం గమనించమని అంటారు. అట్లానే ఇప్పుడు మనం ఉదాహరణకి మార్కెట్కి వెళ్ళామనుకోండి, చిన్న మామిడి పళ్ళు ఉంటాయి, పెద్ద మామిడి పళ్ళు ఉంటాయి. మనం వెంటనే గమనిస్తాం కదా. రెండు చెప్పాడు అనుకోండి, ఏదో డజన్ 120 రూపాయలు అన్నాడు అనుకోండి, మనం పెద్ద మామిడి పళ్ళు కొనుక్కుంటాం. లేక అది ఏదో కోత పండ లేకపోతే రసాల అనేటువంటిది కూడా మనం ఆలోచించగలుగుతాం. అందువల్ల మనం ఏమర్థం చేసుకోవాలంటే, ఈ గమనించటం, చూడటం, పరిశీలించటం అనేటువంటి దానివల్ల మన మేధస్సుకు మనం పదును పెడుతున్నాము. మేధస్సుకు పదును పెట్టడంతో పాటు ఒక ఖచ్చితత్వం, అంటే ఒక స్పెసిఫిసిటీ, ఒక యాక్యురేట్ గా ఇన్ఫర్మేషన్ ని మనం కలెక్ట్ చేయగలుగుతున్నాము. దీనివల్ల పరిష్కరించవలసిన సమస్య గనక ఏదన్నా ఉన్నట్టయితే, ఉదాహరణకి ఏం మామిడి పళ్ళు కొనాలి, చిన్నవి కొనాలా, పెద్దవి కొనాలా, లేక తాజాగా ఉన్నవి కొనాలా, లేకపోతే కొంచెం వాడిపోయినవి కొనాలా, ఇలా అన్ని నిర్ణయాలు చేయటానికి మనకి అబ్జర్వేషన్ మాత్రమే సాధ్యపడుతుంది అని చెప్పని అర్థం చేసుకోవాలి. అంటే కేర్ఫుల్ అబ్జర్వేషన్ కావాలి, అనలిటికల్ అబ్జర్వేషన్ కావాలి, క్రిటికల్ అబ్జర్వేషన్ కావాలి, సైంటిఫిక్ అవుట్లుక్ కావాలి అని చెప్పని మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఒకటి ఏమిటంటే, కొందరు బాగా గమనిస్తారు, ఇది మన డిఫెన్స్ ఓరియంటెడ్ పరీక్షల్లో ఏం చేస్తారట అంటే, ఒక 30 మంది కూర్చున్నారనుకోండి క్యాండిడేట్స్, వాళ్ళని టెస్ట్ చేయాలి. వాళ్ళలో ఎవరికి బాగా గమనించటం, గుర్తు పెట్టుకోవటం, గుర్తుకు తెచ్చుకోవటం ఉందో లేదో తెలుసుకోవటానికి ఉదాహరణకు ఒక ట్రేలో ఒక 20-30 వస్తువులు మామూలుగా రోజు వాడేవి, అద్దుగన కావచ్చు, అద్దం కావచ్చు, పౌడర్ కావచ్చు, టూత్ పేస్ట్ కావచ్చు, టూత్ బ్రష్ కావచ్చు, ఇలా అన్ని మామూలుగా వాడేవి, పెద్ద పెద్ద కొత్త వస్తువులు కాదు. మామూలుగా వాడే వస్తువుల్ని ఒక ట్రేలో పెట్టి వాళ్ళు ఎదురుగుండా టేబుల్ మీద పెట్టి ఒక 3 నిమిషాలు మీరు చూడండి అని చెప్పి తీసేస్తారు. తీసేసి వాళ్ళకు తెల్ల కాగితం ఇచ్చి మీరు చూసిన వస్తువుల లిస్టు రాయండి అంటారు. అప్పుడు ఏమవుతుంది, 8, 10, 12 వస్తువులు చాలా మంది రాయగలుగుతారు. కానీ మొత్తం 20 వస్తువులు రాయగలిగినటువంటి నైపుణ్యం కొందరికి మాత్రమే ఉంటుంది. అంటే వాళ్ళకి అబ్జర్వేషన్, కీన్ అబ్జర్వేషన్ వాళ్ళకు ఉన్నది అని చెప్పని మనం గమనించడానికి, మనల్ని ఏది ఆ పరీక్షలో ఉత్తీర్ణులుగా అర్హత కలిగిందా లేదా అని నిర్ణయించడానికి వాళ్ళకి ఈ సమాచారం తెలుస్తూ ఉంది అని చెప్పని మనం అర్థం చేసుకోవాలి. అట్లానే అనేక ఫీల్డ్స్ ఎందుకు చెప్తున్నానంటే, అనేక రంగాలలో ఈ మామూలుగా మానవుడికి అలవాటైన సామర్థ్యాలు ఉపయోగపడతాయి. ప్రతి రంగంలోనూ మానవ జాతి సాధించినటువంటి ప్రగతికి, సాంకేతిక ప్రగతికి, అది కవిత్వం కావచ్చు, రాయటం కావచ్చు, ఇన్స్ట్రుమెంట్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, వార్ఫేర్ కావచ్చు, ఏదైనా కానివ్వండి. ఊరికి ఇంకో చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు తొలి మానవుడు ఎగరటం చేత కాదు, పక్షులు ఎగురుతున్నాయి, ఆలోచించి పక్షిలాగా ఎగరాలి అని అనుకున్నాడు. అలానే ఈత గురించి అంటే ఎందుకు చెప్తున్నాను ఇది, మామూలుగా తనొక్కడు ఈదొచ్చు, కానీ బరువులు తీసుకెళ్లాలంటే ఎట్టా, పడవలు కావాలి. పడవలు ఎలా, మునక్కూడదంటే నీళ్లలో తేలేటువంటిది కావాలి. ఏం తేలుతోంది గమనించాడు, చెక్కలో లేకపోతే వెదురో తేలుతూ ఉంటుంది అని చెప్పని. అలా ఆలోచించటం వల్ల మనం ఎంతో నేర్చుకున్నాము. వ్యవహరించటం, ప్రకృతితో వ్యవహరించటం, మనుషులతో వ్యవహరించటం మనకు అలవాటైంది అని చెప్పని మనం అర్థం చేసుకోవాలి. సరే, అన్ని రంగాల వాళ్ళు జర్నలిస్టులు కావచ్చు, ఆంథ్రోపాలజిస్టులు కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, కోచెస్ కావచ్చు, స్పోర్ట్స్ ట్రైనర్స్ కావచ్చు, డిటెక్టివ్స్ కావచ్చు, మెడికల్ ప్రొఫెషనల్స్ కావచ్చు, ఎవరైనా కూడా ఈ అబ్జర్వేషన్ స్కిల్స్ ని బాగా డెవలప్ చేసుకుంటే వాళ్ళ కార్యక్షేత్రంలో బాగా అభివృద్ధి చెందటానికి అవకాశం ఉంటుంది. సరే, ఇందాక చెప్పిందే ఊరికే చిన్నగా చెప్తున్నాను. డిసిషన్ మేకింగ్, నిర్ణయ సామర్థ్యము, ప్రాబ్లమ్ సాల్వింగ్, సమస్యల యొక్క పరిష్కారము, సోషల్ ఇంటరాక్షన్స్, పరిచయం ఉన్నా లేకున్నా మనం మాట్లాడటానికి, ఉదాహరణకి రైల్లో కూర్చున్నాం అనుకోండి, ఎదురుబెదురుగా కూర్చున్నాం, ఏదో పుస్తకం న్యూస్ పేపర్ తెచ్చుకున్నాం, చదివేశాం, అయిపోయింది.
బఠానీలు కొనుక్కున్నాం, తినటం అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాం? ఇంకేం తోచదు. ఇంకో 3 గంటలు ప్రయాణం చేయాలి. అప్పుడు ఎదురుగుండా కూర్చున్న వాళ్ళతో నమస్కారం అండి, మీరు ఏమిటి, ఏ ఊరు వెళ్తున్నారు, అక్కడ ఉంటారా, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నారా, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి తిరిగి వెళ్తున్నారా అని ఏదో మాట కలిపి, అబ్బా మబ్బు పట్టిందండి, వర్షం పడుతుందని అనుకుంటాను, గొడుగు తెద్దామని అనుకున్నా, మర్చిపోయాను నేను అని ఇలా ఏదో ఒకటి మాట కలిపి మన మాటకారితనాన్ని, మన యొక్క చురుకు చొరవను మనం చూపించడానికి మనం ప్రయత్నం చేస్తాం. కొత్త కొత్త సామర్థ్యాలు, ఇప్పుడు ఉదాహరణకి మరి నాకున్న వయస్సు మీకు తెలుసు కాబట్టి ఇప్పుడు నాకు ఫోన్ ఎప్పుడు వచ్చింది? చిన్నప్పటి నుంచి లేదుగా. కంప్యూటర్ చిన్నప్పటి నుంచి తెలియదు కదా. ఇవన్నీ తర్వాత నేర్చుకున్నవే కదా. తర్వాత ఎందుకు నేర్చుకున్నాను? 10 మందిలో మనం కూడా ఒకరం అనిపించుకోవాలంటే 10 మందికి ఏం తెలుసో మనకు కూడా అది తెలియాలి అనేటువంటి ఒక భావన మనస్సులో ఏర్పడినందువల్ల మనం ఇచ్చేయగలుగుతున్నాం. ఇప్పుడు కొందరు అజాగ్రత్తగా ఉంటారు. అజాగ్రత్తగా ఉంటే వస్తువు చేతిలోంచి పడిపోతుంది. పడిపోతే అది విరిగిపోవటమో, చెడిపోవటమో, పాడవటం ఏదో జరుగుతుంది. అంటే జాగ్రత్తను ఎలా నేర్చుకున్నాం మనం? మన చేతిలోంచి కాకపోవచ్చు, ఇంకొకరి చేతిలోంచి వస్తువు పడినప్పుడు అది విరిగిపోయింది, చెడిపోయింది. అప్పుడు మనం ఏమనుకున్నాం? ఓహో, జాగ్రత్తగా పట్టుకోకపోతే ఇలా అవుతుందన్నమాట అని అబ్జర్వేషన్ వల్ల, గమనించటం వల్ల మనం జాగ్రత్తను మనం నేర్చుకున్నాం. అలానే ఇప్పుడు బొమ్మలు ఉన్నాయనుకోండి. బొమ్మలు చూసి ఈ బొమ్మ బాగుంది, ఈ బొమ్మ బాగులేదు, ఈ బొమ్మలో కళ్ళు బాగున్నాయి, ఈ బొమ్మలో ముక్కు తీరు బాగుంది, ఈ బొమ్మలో కొంచెం ఏదో మరోలా ఉంది అనే చెప్పేటువంటి అవకాశం కూడా మనకు వస్తుంది. సో ఇదంతా ఏమిటంటే, నేను ఎందుకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, ఇదంతా మీకు తెలిసిందని నాకు బాగా తెలుసు. నిజానికి మొన్న సుధీర్ ఈ టాపిక్ మాట్లాడమంటే ఏం మాట్లాడాలయ్యా అబ్జర్వేషన్ గురించి అని చెప్పని, సరే ఏదో కొంత వెతికితే కొంత సమాచారం దొరికింది. కూర్చుని ఆలోచించి 4 పాయింట్స్ తయారు చేసుకున్నాను. వివరంగా, వీలున్నంత ఎక్కువ వివరంగా, పరిశీలనగా గమనించవలసిన అవసరం ఉంది. నంబర్ 2, ఆబ్జెక్టివిటీ అంటే నిష్పక్షపాతంగా. ఇది నా వాళ్ళు వేసిన బొమ్మ, ఇది పరాయి వాళ్ళు వేసిన బొమ్మ, ఇది నాకు పరిచయం ఉన్న వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం అనేటువంటి తేడాలు మనస్సులోకి రానివ్వకూడదు. ప్రతి విషయాన్ని వీలైతే అయితే మెంటల్లీ రికార్డ్ చేసుకోవాలి. ఏదో నోట్బుక్, కెమెరానో, వీడియోనో దగ్గర పెట్టుకుని రికార్డింగ్ అండ్ డాక్యుమెంటేషన్ గనక మనం చక్కగా పాటించినట్టయితే ప్రభావోపేతమైన, ప్రయోజనవంతమైన అబ్జర్వేషన్ స్కిల్స్ మనకు ఏర్పడతాయి. ఇక్కడ జాగ్రత్తలు చెప్పాను కదా నేను. భేదభావం ఉండకూడదు, ఆ సమయంలో డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు, వీలున్నంత వరకు మల్టీ టాస్కింగ్ చేయకూడదు, ఫోకస్, మైండ్ఫుల్నెస్, పాజిటివిటీ, లివింగ్ ఇన్ ది ప్రెజెంట్ లాంటివి మనం ఫెమిలియర్గా అవ్వాలి. సో దీనికి ఇట్స్ ఎ లెర్నర్డ్ స్కిల్ అని చెప్పారు. అంటే ఏంటి? నేర్చుకునేందుకు వీలున్నటువంటి సామర్థ్యం. అంటే ఇదేదో ఇప్పుడు కొందరు చక్కగా పాడతారు, గొంతు బాగా చక్కగా ఉంటుంది వాళ్ళకి. మరి అది పుట్టుకతో వచ్చినటువంటి భగవద్ అనుగ్రహం అది. మరి మామూలుగా నాలాంటి గొంతు ఉందనుకోండి, పాడటానికి అనువుగా ఉండేటువంటి గొంతు కాదది. అందుకని పాటలు వినటం అంటే ఇష్టమే కానీ నేను పాటలు పాడటానికి సాహసించను. అంటే ఎందుకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా, ముందు మనల్ని మనం గనక గమనించటం గనక నేర్చుకున్నట్టయితే మనలో ఏ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, వేటిని అభివృద్ధి పరచుకోవాలి, ఏ మేరకు పరిచయాన్ని పెంచుకోవచ్చు, బహుశా ఒక స్థాయిని దాటి మనం వాటిలో ప్రావీణ్యాన్ని సంపాదించలేము అనేటువంటిది కూడా మనం గమనించవలసిన అవసరం ఉంది. ఈ అబ్జర్వేషనల్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడంలో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే ఫీడ్బ్యాక్ అండి. ఫీడ్బ్యాక్ అంటే ఏమిటి? ఇప్పుడు ఉదాహరణకి నేను మాట్లాడిన తర్వాత కాసేపు ఇంటరాక్షన్, మీకు ఏమన్నా ప్రశ్నలు, సమాధానాలు ఉంటే అవి తెలుసుకోవడం అనేటువంటివి జరుగుతుంది. మీకు తెలుసు కదా. ఇప్పుడు నేను ఉదాహరణకి నేను ఎలా మాట్లాడింది ఎలా ఉంది, ఇందులో నేను ఏమైనా అభివృద్ధి పరచుకోవాల్సిన అంశాలు ఉన్నాయా, నా భాష ఎలా ఉంది, లేకపోతే నేను తడబడుతూ సవ్యంగా, సాఫీగా చెప్పకుండా ఇబ్బందికరంగా మీకు అర్థం కాకుండా ఉండేటట్టు చెప్పానా, మరి అనవసరంగా గొంతు పెంచి చెప్పానా, లేక వినటానికి వీలు కానట్లు గొంతు తగ్గించి గుసగుసలాడినట్టు చెప్పానా అనేటువంటి ఫీడ్బ్యాక్ మీరు ఇవ్వటం వల్ల మీరు ఆనెస్ట్గా ఇస్తున్నారనేటువంటి భావన నా మనసులో ఉంటుంది. కాబట్టి ఆ ఫీడ్బ్యాక్ ని బట్టి, అంటే గమనించి, నేను మళ్ళీ నా ప్రవర్తనలో, ఆలోచనల్లో, గమనంలో మార్పు రావటానికి కావాల్సినటువంటివి నేను చేపట్టడానికి అవకాశం ఉంటుంది. అంటే తెలియంది తెలుసుకోవటం, తెలిసింది బాగా తెలుసుకోవటం, ఇతరుల నుంచి నేర్చుకోవటం, ఇతరులు చేస్తున్నప్పుడు గమనించి నేర్చుకోవటం,
అనేటువంటివి మనకు సాధ్యమవుతాయి అని చెప్పని మనం గుర్తుంచుకోవాలి. మరి ఇంకా ఏం చెప్పాలి మీకు? దాదాపు అయిపోయినట్టే పాయింట్స్ అన్నీను. నాన్న ఇప్పుడు టైం ఎంత అయిందర్రా? 8:45 గురుజీ. 8:45 అయింది. అంటే ఇప్పుడు మీకు మామూలుగా ఇలాంటి కార్యక్రమాలకు జరుగునట్టు ఒక 30-40 నిమిషాలు నేను లెక్చర్ ఇచ్చాను. అరగంట కాదు, గంట సేపు కూర్చుంటా. మీరు ఎవరన్నా అడిగినా తెలిస్తే చెప్తాను తప్పకుండా. అది కాస్త చూడండి. ప్రశ్నలు తీసుకుంటారు గురుజీ. ముందు ఒపీనియన్స్, తర్వాత డౌట్స్, లేక డౌట్స్ తర్వాత ఒపీనియన్స్. నాగలక్ష్మి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అబ్జర్వేషన్ అనేది ఒక కళ. అదేంది ఎలా మనం గ్రహించాలి, గ్రహించిన విషయాన్ని మనం ఎలా అవలోకనం చేసుకోవాలి, అబ్జర్వేషన్ చేసేటప్పుడు నిష్పక్షపాతంగా మనం అవతల వారు చెప్తున్న మాటల్ని వినాలి, గ్రహించాలి, దానికి మనం అన్వయించుకోవాలి. అబ్జర్వేషన్ అనేది కేవలం మనం తీసుకోవటమే కాదు, ఒక వ్యక్తి మనం ఎదురుగుండా మాట్లాడినప్పుడు వారి దగ్గర నుంచి మనం ఏ విషయాలు తెలుసుకున్నాము అనే అనేక రకాలైన విషయాలు మా అందరికీ కూడా చాలా అర్థమయ్యే రీతిలో వివరించిన మీకు ఇంకొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫ్రెండ్స్, మీకు ఓవర్ టు త్రినాథ్ సార్. ఎటువంటి సందేహాలన్నా, ఇప్పటి వరకు ఏదన్నా ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నా సరే మీరు అందరూ తప్పనిసరిగా ఇవ్వచ్చు. ఈ రోజు మనం అనేక ప్రశ్నలు ప్రతిరోజు మనకి మెదడులో మెరుగుతూనే ఉంటాయి. అనేక ప్రశ్నలు, ఆ ప్రశ్నలు అన్నీ కూడా ఇంత అనుభవం కలిగిన వ్యక్తి మన దగ్గర ఉన్నారు. మనం వారిని అడిగి మనం సందేహాలను తీర్చుకుని ఇంకా మనం ముందుకు వెళ్ళడానికి అవి ఎంతగానో మనకు ఉపయోగపడతాయి. చారి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. పూజ్యులు, గౌరవనీయులు, మీరు ఈ వయసులో ఇంత ఓపికగా మాకు ఈ అబ్జర్వేషన్ స్కిల్స్ నేర్పించే దానికోసం ప్రయత్నం చేయడం చాలా సంతోషంగా ఉంది సార్. మీకు ఎప్పుడు కృతజ్ఞులుగా ఉంటాము. మీరు చాలా చక్కగా మాకు వివరించారు సార్. అబ్జర్వేషన్ స్కిల్స్, అబ్జర్వేషన్ అనేది కంటితో అబ్జర్వ్ చేస్తామా, మెదడుతో అబ్జర్వ్ చేస్తామా, మన పంచేంద్రియాలు ఎలా పనిచేస్తాయి, వాటి పర్సంటేజ్లు ఎంత, ఇట్లాంటి అంశాలు చాలా బాగా చెప్పారు సార్. నాకు ఒక చిన్న విషయం నేను గమనించలేకపోయాను, తమరిని అడగదలుచుకున్నాను సార్. ఈ అబ్జర్వేషనల్ లెర్నింగ్, అబ్జర్వేషనల్ థింకింగ్ అని చెప్పి వీటికి ఇవి పరస్పరం ఆధారితాలు, ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటాయన్నారు కదా, అక్కడ ఒక ఇంగ్లీష్ సెంటెన్స్ చెప్పారు సార్. నేను దాన్ని నోటీస్ చేయలేకపోయాను. దయచేసి మళ్ళీ ఒకసారి ఆ సెంటెన్స్ చెప్పగలుగుతారు. మ్యూచువల్లీ ఇంటరాక్టింగ్, మ్యూచువల్లీ ఇన్ఫ్లుయెన్సింగ్ అని చెప్పానండి. థ్యాంక్ యూ సార్. అదే సార్, ఆ ఇంటరాక్టింగ్ అనే పదాన్ని నేను నోటీస్ చేయలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్. నమస్తే సార్. నమస్తే అండి సార్. నాకు ఒక చిన్న డౌట్ ఉంది. ఇప్పుడు సార్, ఇప్పుడు సినిమా సపోజ్ మనం ఏదైనా ఒక మూవీకి వెళ్ళామంటే అది మనము స్టార్టింగ్ టు ఎండింగ్ మ్యాక్సిమం గుర్తుపెట్టుకోగలుగుతున్నాం. ఇప్పుడు మీరు ఒక హాఫ్ అన్ అవర్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ జ్ఞానశక్తి అని, తర్వాత లెర్నింగ్ స్కిల్స్ అని, వీటన్నిటిని. సో మనం సినిమాని గుర్తుపెట్టుకున్నట్టు ఇప్పుడు మీరు చెప్పిన లెసన్ యాజ్ ఇట్ ఈస్గా గుర్తుపెట్టుకోలేకపోతున్నాం. అంటే కొంచెం కొన్ని పాయింట్ల వరకు అయితేనే గుర్తున్నాయి. యాజ్ ఇట్ ఈస్గా గుర్తు పెట్టుకోవాలంటే ఏం చేయాలి సార్? ఇప్పుడు ప్రకృతి అనుగ్రహించిన జ్ఞాపక శక్తి కొంత ఉంటుందండి. ఓకే. మనకు ప్రపంచంలో మల్టిట్యూడ్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్, అంటే మన దృష్టిని మళ్లించేవి అనేకం ఉంటాయి. దృష్టిని కేంద్రీకరించగలిగితే ఏకోన్ముఖతను సాధించగలిగినట్టయితే, ఇప్పుడు మీకు మహాభారతంలో అర్జునుడి కథ గుర్తుందా? అదేదో చెట్టుకు మీద పిట్ట ఉంది, ఆ పిట్ట కన్ను కొట్టాలి అని అన్నప్పుడు ఆ గురువు గారు వచ్చి ఏం కనబడుతోందిరా అంటే పిట్ట కన్ను అన్నాడు. అదేంటి నీకు కనబడటం లేదా అంటే వేరే వాళ్ళు, అదేంటి గురువు గారు మీరు కనబడుతున్నారు, ప్రపంచం కనబడుతోంది, అన్నదమ్ములు కనబడుతున్నారు, కౌరవులు కనబడుతున్నారు అని మొదలు పెట్టారు. అంటే ఇక్కడ అర్థం ఏమిటండి? ఐ హావ్ డిసైడెడ్
డిటర్మైండ్, ఫిక్స్ అయిపోయింది నా మైండ్. అది తప్ప నేను ఇంకేం చూడను చెయ్యను. అంతటి ఏకాగ్ర దృష్టి కనుక మనం డెవలప్ చేసుకున్నట్టయితే థియరిటికల్గా ఎలా డెవలప్ అవుతుందంటే, ముందు వాట్ వీ లూజ్ వెన్ వీ డోంట్ టేక్ ఇట్ అనేటువంటిది ముందు మనకు అర్థం కావాలండి. ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ఉదాహరణకి మీరు కొంచెం వయసులో పెద్దవారుగా కనబడుతున్నారు, మీరు ఏం చేస్తుంటారు సార్? నేను ఫార్మా ఇండస్ట్రీలో వర్క్ చేస్తాను సార్, ప్రాసెస్ ఇంజనీర్. రైట్, వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, పిల్లలకి ఆటల మీద ధ్యాస ఎక్కువ, టీవీ మీద ధ్యాస ఎక్కువ, కార్యక్రమాల మీద ధ్యాస ఎక్కువ, ఫోన్ మీద ధ్యాస ఎక్కువ. అందుకని వాడు చేతిలో పుస్తకం పట్టుకుని దాన్ని నలిపేస్తూ నటిస్తున్నాడు, కానీ నేర్చుకోవటం మీద ధ్యాస పెట్టడం. చాలా పాత సినిమా ఒకటి ఉంది, శుభలేఖ సుధాకర్, అందులో లాంగ్ లాంగ్ ఎగో లాంగ్ లాంగ్ ఎగో లాంగ్ లాంగ్ ఎగో అని సినిమా బిగినింగ్ నుంచి చివరి వరకు వాడు ఆ లాంగ్ లాంగ్ ఎగో పట్టుకుని లాంగుతాడు తప్ప ఇంకేం చేయడు వాడు. మరి వాడికి ఏం గుర్తుంటుంది పాఠం? తర్వాత ఇంకో చిన్న విషయం, ఉదాహరణకి ఏదో ఒక పాయింట్, ఒక 8 పాయింట్స్ ఉన్నాయనుకోండి, 8 చదివా, అర్థమైంది. పుస్తకం మూసేసిన కాగితం మీద రాయటానికి ప్రయత్నం చేస్తే 6, 7 గుర్తొస్తున్నాయి, మొత్తం 8 గుర్తుకు రావటంలా. అంటే ఈ 8ంటికి ఒక లంకె ఏర్పాటు చేసుకోగలనా నేను? ఎలా రైల్వే ఇంజను ఉన్న బోగీలు అన్నింటినీ లాక్కెళ్తుందో, అలా మొదటి పాయింట్ నుంచి నేను మొదలెడితే 10వ పాయింట్ వరకు నేను రీక్యాప్ చేయగలనా? రిమెంబరింగ్కి ట్రిక్స్ ఏమన్నా ఉన్నాయా? మైండ్ మ్యాప్ లాంటిది నేను తయారు చేసుకోగలనా? క్యాన్ ఐ రివైజ్ ఫర్ మై సెల్ఫ్ మై ఎబిలిటీ టు రికలెక్ట్ కరెక్ట్లీ? ముందు ఓరల్గా, తర్వాత రిటర్న్గా. ఉదాహరణకు 7వ పాయింట్ గుర్తుకు రావటంలో నాకు 1 నుంచి 6 గుర్తుకొస్తోంది, 8, 9, 10 గుర్తొస్తున్నాయి అనుకోండి. ఆ 7ది మా స్టడీ చేయాలి. 6కి 8కి మధ్య 7 ఎందుకు లింక్? ఇది 7వ పాయింట్గా ఎందుకు ఆ మేధావి ఆ పుస్తకంలో రాశాడు అంటే ఇది అంత ఇంపార్టెంట్ ఐటమ్ కాదు. ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్ చెప్పవలసినంత ప్రాముఖ్యత కలిగిన అంశం కాదు. నెక్స్ట్ ఇన్ ఇంపార్టెన్స్ 7th పాయింట్ కింద వాడు చెప్పాడు అంటే 6th, 8th నాకు అర్థమైతే మధ్యలో అది సంబంధం ఉంది దూరినా, సంబంధం లేకుండా దూరినా 7వ పాయింట్ నేను మర్చిపోవటం అంటూ జరగదు. ఊరికే ఇప్పుడు మీకు చెప్తున్నాను, చిన్నపిల్లలకండి 1 నుంచి 9 వరకు అంకెలు నేర్పిస్తారు కదా. ఆ 9 వరకు నేర్పించిన అంకెల్లో మధ్యలో ఒక అంకె మీద ఒక కార్డు తో మూసేసేయండి. which నంబర్ ఈజ్ మిస్సింగ్ అని అడిగితే వాళ్ళు చెప్పలేరా? చెప్తారు. ఎందుకు చెప్పగలుగుతున్నారు? 1 to 9 మైండ్ లో ఫిట్ అయింది. ఫిట్ అయినందువల్ల విచ్ ఎవర్ ఈజ్ మిస్సింగ్ ఈజ్ ఆడ్ మ్యాన్ అవుట్. ఉదాహరణకి ఓ 4 రకాల పళ్ళు తీసుకొచ్చి అందులో ఆ 4ంటిలో లేనటువంటి ఓ కొబ్బరికాయ పెట్టామనుకోండి, ఆడ్ మ్యాన్ అవుట్ అవటం. మిగిలిన వాటి పేర్లు తెలిసినా తెలియకపోయినా, రుచి తెలిసినా తెలియకపోయినా కన్ను చెప్పుతోంది మిగిలినవి ఇలా ఉన్నాయి, ఉంది అనేటువంటిది. అంటే యూ హ్యావ్ టు ట్యూన్ యువర్ మైండ్, ట్రైన్ యువర్ మైండ్. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే పెద్దలు చెప్పినట్టు కాస్త ప్రాణాయామం, యోగా, ధ్యానం చేయటం. వాట్ డూ ఐ లూజ్ ఇఫ్ ఐ డోంట్ గెట్ ది లెసన్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు బాగా చెబితే నీకు 95 మార్కులు వస్తాయి. 95 మార్కులు వస్తే నీకు అదిగో పలానా మెడిసిన్లోనో లేకపోతే ఇంజనీరింగ్లోనో నీకు సీట్ వస్తుంది. అలా కాకుండా 65, 70తో పాస్ అవుతావు అనుకో, వేరే కోర్సులు చేయాల్సి వస్తుంది. నీ జీవితంలో ఆ మేరకి పై పదవులు రావు, పై ఉద్యోగాలు రావు, సంపాదన మామూలుగా ఉంటుంది అని గనక మనం 10 సార్లు అంటాం, వాడికి విసుగొస్తుంది. వాడి బుద్ధికి తట్టాలని, అప్పుడు ఏకాగ్రత కుదురుతుంది అని చెప్పి నా అభిప్రాయం అండి. ఇంకా మెమరీ టెక్నిక్స్ ఉన్నాయి. మెమరీకి అదేదో సరస్వతి లేఖ్యమో, సరస్వతి ఆకు ఏదో అంటారు. అన్ని రకాల ప్రయోగాలు చెయ్యండి. ది డిఫరెన్స్ ఈజ్ హౌ మచ్ యూ క్యాన్ రిమెంబర్, అప్లై అండ్ అచీవ్. జ్ఞాపక శక్తి తక్కువ ఉంటే జీవితంలో పైకి రావటం కష్టం అవుతుంది. నేను చెప్పదలుచుకున్నది. నెక్స్ట్ అండి. థ్యాంక్ యూ సార్. విజయ్ గారు అన్మ్యూట్ చేసుకోండి. విజయ్ గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ నేను 2-3 పనులు చేశాను సార్, యాక్చువల్లీ నా జీవితానికి సంబంధించి. అయితే జ్ఞాపక శక్తి తక్కువ ఉండడం వల్ల సరిగా గుర్తు పెట్టుకోలేకపోతున్నా. కొన్ని విషయాల్లో కొన్ని పనులను నెగ్లెక్ట్ చేయడం వల్ల అసలు వాటిని సక్సెస్ఫుల్ చేయలేకపోతున్నా సార్. అది నేను ఏ విధంగా దాన్ని జ్ఞాపక శక్తి పెంచుకోవాలనే విషయాన్ని మీ దగ్గర
తెలుసుకుందామని అనుకుంటున్నాను సార్. వన్ దయచేసి ప్లీజ్. ఇంగ్లీష్ లో ఏ షార్టర్ పెన్సిల్ ఈజ్ బెటర్ దాన్ లాంగర్ మెమరీ అని ఒకటి ఉందండి. జేబులో నోట్బుక్, ఒక పెన్ను లేక పెన్సిల్ పెట్టుకుని చేయాల్సిన పనులన్నీ వ్రాసుకుని ఏ క్రమంలో చేయాలో నిర్ణయించుకుని ప్రాధాన్యతా క్రమాన్ని నిర్ణయించుకొని అవుతున్నా కొద్దీ టిక్కులు పెట్టుకుంటూ పోవటం వల్ల రోజు 10 పనులు చేయాలనుకోండి, మీరు రాత్రికి 10 అయిపోవాలి, మిగలకూడదు. ఏ కారణం చేతనో వానబడినందువల్ల మీరు ఓ పని చేయలేకపోయారు, 7వ పని మీరు చేయలేదు, మిగిలిన 9 పనులు చేశారు. గుర్తుంచుకుని రెండో రోజు అది ఫస్ట్ ప్రయారిటీ అవుతుంది. లేక ఫోన్లు వచ్చాయి కదా, ఫోన్లో నోట్ టేకింగ్ యాప్స్ ఉన్నాయి. వాట్సాప్ లో మీరు ఫోన్లో మాట్లాడేసి చేత్తో కలం పట్టుకు రాయక్కర్లేదు, మీరు డిక్టేట్ చేయొచ్చు. ఇక్కడ ఒక్కటండి చెప్తాను, మీరు నేను మధ్యలో మాట్లాడటం మిమ్మల్ని ఇంటరప్ట్ చేయడం ఎందుకని ఊరుకున్నాను, కానీ సార్ నాకు జ్ఞాపక శక్తి తక్కువ అన్నారు, తీసేయండి ఆ మాట ముందు, అది మర్చిపోండి. జ్ఞాపక శక్తి లేదు లేక తక్కువగా ఉందనే మాట మర్చిపోయి హౌ టు ఇంక్రీజ్, హౌ టు ఇంప్రూవ్, హౌ టు బి మోర్ ఎఫెక్టివ్ అనేటువంటి దాని మీద ఫోకస్ చేయండి. ఏం చేస్తుంటారు మీరు? ఫోటో స్టూడియో ఉంది, అట్ ది సేమ్ టైము TV5 ఒక ఛానల్లో రిపోర్టర్ చేస్తాను, అండ్ కరాటే మాస్టర్ని కూడా సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు మీకు చిన్న రహస్యం చెప్పనా, చిన్నప్పటి నుంచి కరాటే రాలేదు మీకు. అవును సార్. మధ్యలో నేర్చుకున్నారు. ఫోటో మీద టేస్ట్ ఉండవచ్చు మీకు, మీకు అర్థమైంది కదా. జర్నలిజంలో టేస్ట్ వచ్చినందువల్ల ఫోటో జర్నలిజానికి కూడా మీరు పనికొస్తున్నారు. ఇక్కడ నేను అనేది ఏమిటంటే, రిలేటెడ్ ఏరియాలో గనక మీరు ఇంట్రెస్ట్ చూపించినట్టయితే మీరు ఎక్కువ చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించగలుగుతారు. ఇప్పుడు ఊరికే చెప్తున్నాను, మీరు టీవీ ఛానల్లో ఏదో రిపోర్టింగ్ చేస్తున్నా అన్నారు కదా. అవును సార్. ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఛానల్స్లలో ఎవరు బాగా రిపోర్టింగ్ చేస్తున్నారో గమనించండి, వాళ్ళు అడాప్ట్ చేసిన టెక్నిక్స్ ఏమిటి గమనించండి, భాష ఉచ్చారణ ఎలా ఉన్నాయో గమనించండి. ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి జంప్ అవుతున్నట్టు కాక స్మూత్ ట్రాన్సిషన్ ఉండాలి కదా. ఇలాంటివి ఇతరుల నుంచి మనం గమనించాలి. జీవితంలో చాలా విషయాలు మనం ఇతరులను చూసి నేర్చుకున్నాం. మధ్యలో గర్వం గనకొస్తే, తలతిక్క గనకొస్తే వీళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకునేది ఏమిటి అనే భావం వచ్చిన రోజున నీ ఎదుగుదల అయిపోతుందండి. యువర్ ఫ్యూచర్ ఈజ్ డిపెండెంట్ ఆన్ యువర్ యాటిట్యూడ్, వైఖరి మీద ఆధారపడి ఉంటుంది. అందుకే మన వాళ్ళు లైఫ్ లాంగ్ లెర్నింగ్ అన్నారు. అంటే ఆఖరి శ్వాస వదిలిపెట్టేంత వరకు నిరంతరము నేర్చుకునే అధ్యయన సామర్థ్యము అవసరము. రైట్ సార్, శుభం, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి భారత్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. సార్ ఏం లేదు, నేను ఏదైతే కావాలనుకుంటున్నానో అది ఈ క్లాస్ లో దొరికింది సార్. డెసిషన్ మేకింగ్ గురించి ప్రతి క్లాస్ లో వినాలి అనుకుంటున్నాను. మీలాంటి అనుభవజ్ఞులు డెసిషన్ మేకింగ్ గురించి చెప్పడం చాలా సంతోషంగా ఉంది సార్. అయితే నా క్వశ్చన్స్ ఏమంటే, సుబ్బారావు గారు మన విజయుడు గారు అడిగారు, మీరు సమాధానం చెప్పారు, నేను విన్నాను, అర్థమైంది. అయితే డెసిషన్ మేకింగ్ గురించి 2 ఉదాహరణలు చెప్పండి సార్, మాకు అర్థమయ్యే విధంగా 2 ఉదాహరణలు చెప్పండి. ఇక్కడ డిసిషన్ మేకింగ్ అంటే నిర్ణయ సామర్థ్యము. ఓకే సార్. అందులో ప్రయారిటైజేషన్ ఒకటి ఉంది, అంటే ప్రాధాన్యత క్రమ నిర్ధారణ. ఉదాహరణకి ఇప్పుడు మీరు ఒక సమస్య చెప్తే దానికి నేను నిర్ణయం తీసుకునేది ఎలా తీసుకుంటున్నానో, ఎందుకు తీసుకుంటున్నానో వివరించి చెప్తా. నన్నే సమస్య నన్నే సమాధానం చెప్పంటే నేను చెప్తాను, మీ ఇష్టం. సార్ మీరే చెప్పండి సార్. సరే, సమస్య సమాధానం మీరే చెప్పండి సార్. సీరియస్ గా సాగుతోంది కాబట్టి చెప్తాను. ఉదాహరణకి ఒక అబ్బాయి పెళ్లి చేసుకుందామని అనుకున్నాడండి. ఫారెన్లో ఉంటాడు కాబట్టి తల్లిదండ్రులకి మీరు 3-4 సంబంధాలు చూసి పెట్టండి, నేను అర్జెంటుగా పొద్దున్న దిగుతాను, 3 సంబంధాలు ఒకరోజు చూసేస్తాను, సాయంత్రానికి చెప్పేస్తాను ఏ సంబంధం కావాలో, వాళ్ళతో మాట్లాడేయండి, వారం రోజుల్లో పెళ్లి చేసుకుని నేను వెళ్ళిపోతాను అని అంటాడండి. పరిస్థితి మీకు అర్థమైంది కదా.
అబ్బాయి దిగాడు, హైదరాబాద్లో అబ్బాయి దిగాడు. 3 సంబంధాలు హైదరాబాద్లో, పొద్దున బ్రేక్ఫాస్ట్ ఒకరింట్లో, లంచ్ ఒకరింట్లో, ఈవినింగ్ స్నాక్స్ ఒకరింట్లో, 3 చోట్లకు తీసుకెళ్లి తల్లిదండ్రులు చూపించారు. రాత్రిలోపు సమాధానం చెప్పాలి. నిర్ణయం చేయాలా వద్దా? నంబర్ 2, ముగ్గురిలో నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 అని ర్యాంకింగ్ ఇవ్వాలి. లేక నంబర్ 3 రిజెక్టెడ్, ఓన్లీ నంబర్ 2 అని చెప్పాలి. లేక 3 నాకు నచ్చలేదు, ఇంకో 3 చూడండి అని చెప్పాలి. మీకు అర్థమవుతుందా? చాయిసెస్, ఆల్టర్నేటివ్స్ గురించి గనక మనం బాగా ఆలోచించగలిగితే, ఇప్పుడు ఉన్న ముగ్గురులోనే ఒకరిని పెళ్లి చేసుకోమనే చెప్పటం లేదండి. నీకు ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోమాక, కానీ ఆ ముగ్గురు నచ్చారో నచ్చలేదు నాకు చెప్పాలిగా. ఎవరు బెస్టో, ఎవరు ఫస్టో, టాపో, ఎవరు సెకండో, ఎవరు థర్డో నాకు చెప్పాలి కదా. ఇప్పుడు ఉదాహరణకి అబ్బాయి చూసే దృక్పథం వేరుంటుంది కదా. తల్లిదండ్రులు కట్న కానుకలు ఇస్తారా, పెద్ద కుటుంబమా, చిన్న కుటుంబమా, అది ఇది అని చెప్పని ఏవో కొన్ని వాళ్ళ ఉంటాయి. అబ్బాయికి నచ్చిన సంబంధం వాళ్ళకి నచ్చకపోవచ్చు. అప్పుడు ఏం జరగాలి? డిసిషన్ మేకింగ్ చెప్తున్నాను మీకు. అయితే అబ్బాయి అన్న వాళ్లకు నచ్చ చెప్పాలి, లేక వాళ్ళన్నా అబ్బాయికి నచ్చ చెప్పాలి. ఇప్పుడు ఉదాహరణకి మనకు భగవంతుడు 10 కోట్ల ఆస్తి ఇచ్చాడు. డబ్బెందుకమ్మా, చక్కగా చదువుకున్న పిల్ల, అందంగా ఉన్న పిల్ల, మంచి పిల్లని చేసుకుంటాను అని పిల్లవాడు నచ్చ చెప్పాలి. అదేమిట్రా, మన స్థాయికి తగ్గట్టు ఉండాలి, మనం వెళ్తే వాళ్ళు సైకిల్ మీద ఎదురొస్తే అట్ట, కనీసం కారు ఉండొద్దా వాళ్ళకి అని తల్లిదండ్రులు చెప్పొచ్చు, వాళ్ళ ఇష్టం. కానీ ఎక్కడో ఒక చోట అడ్జస్ట్ అవ్వాలి, కాంప్రమైజ్ అవ్వాలి, అర్థం చేసుకోవాలి. అమ్మతో పోట్లాడుకోకూడదు, నాన్నతో పోట్లాడుకోకూడదు, రాబోయే భార్యతో పోట్లాడుకోకూడదు అనే స్పృహ వీడికి ఉండాలి. పెళ్ళైన రోజున 3 సంబంధాలు చూశాను నేను అమెరికా నుంచి వచ్చి. నేను అసలు వద్దన్నాను, ఎందుకో మా వాళ్ళు చేశారు, సరే కార్యం చేసుకున్నానంటే జీవితం అట్టా ఉంటుందండి. అది నిజమే అవ్వచ్చు, అది వేరే సంగతి. కానీ అలా మాట్లాడితే ఏమవుతుంది జీవితం? తర్వాత చాలా మంది, మీరు నన్నులో ఏమి చూసి పెళ్లి చేసుకున్నారు అన్న ప్రశ్నకి ఎవడన్నా సమాధానం చెప్పగలడా? నీ ముక్కు మొహం చూశాను, రంగు చూశాను, చదువు చూశాను, ఎత్తు పొడవు చూశాను, ఇంతే కదా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ సిచ్యువేషన్కి వేరియబుల్స్ ఎక్కువ ఉంటాయి. వాటన్నింటినీ ఒక రకమైనటువంటి వెయిటేజ్ ఇచ్చి ప్రాసెస్ చేసుకోవాలి. యాక్సెప్టా రిజెప్టా బుద్ధుడు డిసైడ్ చేయాలి. ఇఫ్ యు ఆర్ యాక్సెప్టింగ్, వై యు ఆర్ యాక్సెప్టింగ్, క్లారిటీ ఉండాలి. ఇఫ్ యు ఆర్ రిజెక్టింగ్, వై యు ఆర్ రిజెక్టింగ్, క్లారిటీ ఉండాలి. ఒకటి కన్నా ఎక్కువ సందర్భాలు యాక్సెప్ట్ చేసినప్పుడు వాటిని ప్రయారిటైజ్ చేయగలిగే సామర్థ్యం ఉండాలి. ర్యాంకింగ్ చేయాలి. ర్యాంకింగ్ చేసినప్పుడు వాట్ డూ ఐ లూజ్, వాట్ డూ ఐ గెయిన్. ఇప్పుడు ఇది ఏంటంటే, ఇదేదో కాఫీనా టీనా నిర్ణయం కాదండి. అమ్మాయి జీవితం పంచుకోవాలి, నువ్వు నా 50 ఏళ్ళు 40 ఏళ్ళ జీవితం పంచుకోవాలి. మరి ఎంత ఇంపార్టెంట్ డిసిషన్ అది. అందుకని మోర్ సీరియస్ కన్సిడరేషన్ ఈజ్ నెసరీ. ఇప్పుడు మీరు మా ఇంటికి వచ్చారనుకోండి, ఏం సార్ కాఫీ కావాలా టీ కావాలంట, దీనికి పెద్ద అరగంట డిస్కషన్ అక్కర్లా. అయితే నేనేమి తాగను, లేక పొద్దున కాఫీ తాగుతానండి, సాయంత్రం టీ తాగుతానండి, లేకపోతే ఏవి మాకండి, నాకు మజ్జిగో మంచినీళ్ళు ఇవ్వండి, నమస్కారం అండి అని చెప్పొచ్చు. ది మోర్ యూ నో, ఇట్ బికమ్స్ నాట్ కాంప్లికేటెడ్ బట్ ఈజియర్ ఫర్ యూ టు డిసైడ్ ఇన్ ఏ సిచ్యువేషన్. ఓకే, సాటిస్ఫైడ్? థ్యాంక్స్ అండి. రాజ్ కుమార్ గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్, నమస్కారం, చెప్పండి. చాలా ఎక్సలెంట్ సెషన్ అండి. నాకు వచ్చిన డౌట్స్ అన్ని మా మిత్రులు అడిగారు సార్. ఇప్పుడు ఇద్దరు అడిగిన దాంట్లో 100% వచ్చింది సార్ నాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిశ్శబ్దంగా వాళ్ళ మానసిక స్థితిపై ప్రభావాన్ని కలిగించి మీ అనుమానాలు వాళ్ళు అడిగే పద్ధతిలో ప్రవర్తించి మీ అనుమాన నివృత్తి చేసుకున్నారన్నమాట. అవునవునండి, ఎక్సలెంట్ సార్, కరెక్ట్ సార్, అబ్జర్వేషన్ చేశారు, కరెక్ట్ పాయింట్. బాగుంది సార్, చాలా బాగుందండి క్లాస్, ఎక్సలెంట్. రైట్. వీరు గారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ నేను పేషెంట్స్ చూసేటప్పుడు అబ్జర్వేషన్ ఉంటుంది, పేషెంట్స్ ది గుర్తొస్తుంది, నేను మెడిసిన్స్ కరెక్ట్గా రాస్తాను. ఇంట్లో మా వైఫ్ ఏవో తీసుకురామంటే అది మర్చిపోతారు సార్. మా వైఫ్ ఏమైనా తీసుకురామంటే అది దాదాపు మర్చిపోయేస్తాను సార్. తీసుకురమ్మంటే మర్చిపోతున్నారు, నాకు అర్థమైందండి. మీకు జ్ఞాపక శక్తి లేక కాదు, మీ వృత్తిలో ఎంత లీనమైపోతున్నారంటే భార్య తీసుకురమ్మన్న వస్తువుల లిస్టు మర్చిపోతున్నారు మీరు కదా. ఇందాక సందర్భంలో చెప్పాను, ఓ కాగితం మీద రాసుకోవటం, ఫోన్లో డిక్టేషన్ ఇవ్వటం, లేకపోతే నేను మార్కెట్కి వెళ్ళాక ఫోన్ చేస్తానే
నువ్వు నాకు ఫోన్లో చెప్పప్పుడు సూపర్ బజార్లో ఏమేం కావాలో లిస్ట్ ఇవ్వు, లేకపోతే నన్ను ఎందుకు చంపుతావు నువ్వు, నీ పాటికి నువ్వు మార్కెట్కి వెళ్ళు, ఆర్డర్ చేపెట్టుకో. సో అది జొమాటోనో స్విగ్గీనో ఏవో ఉన్నాయి, తెప్పించుకో, నన్ను ఇబ్బంది పెట్టమాక అని చెప్పని ఆవిడ మీదే బాధ్యత పెట్టేస్తే మర్చిపోతే ఆవిడే మర్చిపోతుంది, మీరు మర్చిపోతారన్న మాట రాదు. అది కాదు సార్, అది కాదు, నేనే తీసుకురావాలా, ఆమె పోదు, నేనే తీసుకురావాలా, ఎన్నేళ్ళైనా నేనే తీసుకురావాలి. బట్ అది అబ్జర్వేషన్ ఉంటుంది మైండ్ లో, బట్ సమ్ టైమ్స్ ఐ మిస్ ఇట్. ఇంకా దానివల్ల ఇంకా అది ఎట్లా అబ్జర్వేషన్ ఎక్కువ ఎట్లా తీసుకోవాలి. అంటే మీకు ఒక విషయం చెప్తాను, మంత్రం కాదు కానీ మీరు కాగితం మీద రాసుకుని, మీరు పొద్దున 10 to 5 డ్యూటీ చేస్తున్నారు అనుకోండి ఉదాహరణకి, 10 to 5లో మధ్యలో లంచ్లో ఒకసారి, ఈవినింగ్ టీ తీసుకుంటున్నప్పుడు ఒకసారి గనక చూస్తే ఎందుకు మరుస్తారండి? ఇప్పుడు యాజ్ ఎ డాక్టర్ వందల కొద్ది రోగాలు, వేల కొద్ది ఉన్న మందులను గుర్తుపెట్టుకుని ఒక వ్యక్తి రావటంతోనే వాడి కళ్ళు, గోళ్ళు, చెయ్యి, నాలుక, మూతి ఇవన్నీ చూసి, అవునా, మరి వీటికి ఇది ఉంటుంది, తీవ్రతను బట్టి డోసేజ్ పెంచాలి కదా. మీరు ఒక 100 పారామీటర్స్ దృష్టిలో పెట్టుకుని మీరు ప్రిస్క్రిప్షన్ రాస్తారు. ఇంత మెమరీ, ఇంత జ్ఞాపక శక్తి ఉన్న వాళ్ళు కూరగాయలో, జేబురుమాలో లేకపోతే పళ్ళు మర్చిపోవటం ఏమిటి అంటే, ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ మీ అనేటువంటి ఒక భావన మనసులో వచ్చేసింది. ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ అనే భావన. ఇంటికి వెళ్తే మా ఆవిడ వండి పెట్టాలి. ఉదాహరణకు మీకు చిన్న పాయింట్ చెప్తాను అవ్వటానికి. ఉదాహరణకి మీకు బంగాళాదుంప వేపుడు ఇష్టం అని చెప్పని అనుకుందాం, ఏమండి, బంగాళదుంపలు చెప్పిన రోజున మర్చిపోరండి, వంకాయలు తీసుకురమ్మన్న రోజున మర్చిపోతారు మీరు. మీకు ఇష్టమైన మర్చిపోరుగా? రైట్ సార్, కరెక్ట్ సార్, అది కరెక్టే. ఇష్టమైతే మర్చిపోరు. మనం స్వీట్స్ అంటే ఇష్టము, నేను అదే తీసుకెళ్తారు, కరెక్టే. నేను చెప్పింది తీసుకురావాలని చెప్తాను. ఇప్పుడు ఆవిడ ఏం చెప్పినా మీరు ఏం చేయాలంటే, చూడు 1 కిలో స్వీట్స్ తీసుకుంటాను, అవునా, ఆ తర్వాత 3 రకాల కూరగాయలు కొనాలి, తర్వాత ఒక ఆకుకూర కొనాలి, ఆ తర్వాత 2 డజన్ అరటిపళ్ళు, ఏదో ఇంకో హాఫ్ డజన్ ఇంకో పళ్ళు కొనాలి. 1 2 3 4 5 5ఏగా, మర్చిపోలేదు కదా అని 5 గుర్తెట్టుకుని తీసుకొచ్చేయండి. వెరీ నైస్ సార్. బట్ అబ్జర్వేషన్ గురించి చాలా బాగా చెప్పారు సార్. ఇంత అబ్జర్వేషన్ ఉంటుందని మీరు వివరంగా చెప్పారు. ఇట్ వాజ్ వెరీ నైస్. మధ్యలో నా పేషెంట్స్ ఉన్నారు, బట్ ఐ కుడ్ నాట్ హియర్ ఇట్. బట్ చాలా మంచిగా చెప్పినారు సార్, చాలా బాగుండింది. అది కీన్ గా ఎట్లా అబ్జర్వేషన్ చేయాలనేది చాలా మంచిగా చెప్పారు సార్. ఇట్స్ వెరీ నైస్. మన వాళ్ళు రికార్డింగ్ చేస్తారు ఈ కార్యక్రమాన్ని. ఓకే సార్, ఓకే. రికార్డ్ చేసిన వీడియో తెప్పించుకోండి. In case you have missed something while you were attending to your patients, you will be able to listen to the whole thing again. Okay, sir. Right. Thank you, Andy. Thank you. ఎక్స్పీరియన్స్ పర్సన్ నుంచి తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉందండి. చాలా చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాము. కాగ్నిటివ్ అబిలిటీస్ ని ఎలా యూజ్ చేయాలని, అండ్ ఆల్ ద 5 సెన్సెస్ ని మనం ఎలా ఓన్ చేసుకుంటేనే అది మనకి 100% రీచ్ అవుతుందని అన్ని నేర్చుకున్నామండి. నాకు ఏంటంటే చాలా విషయాలు డౌట్స్ క్లియర్ అయిపోయినాయి. మీరే సగం నెక్స్ట్ దాంట్లో చెప్పేశారు, అండ్ అదర్ పార్టిసిపెంట్స్ వల్ల మిగతా తెలుసుకున్నాను. నాకున్న డౌట్ ఏంటంటేనండి, లైక్ మల్టీ టాస్కింగ్ అవాయిడ్ చేయమన్నారు, కానీ యాజ్ ఏ లేడీ నేను మోస్ట్లీ ఇక్కడ స్ట్రగుల్ అవుతానండి. ఎందుకంటే చాలా సందర్భాల్లో చేయాల్సి వస్తుంది. ఈవెన్ ఈ సెషన్ విన్నప్పుడు పిల్లలు డిస్టర్బ్ చేయడము, అసైన్మెంట్ చేసాం, ఇలాంటప్పుడు ఫోకస్ కి ట్రై చేస్తాం కానీ ఎక్కడో దగ్గర ల్యాగ్ అవుతున్నామండి. దీనికి ఒక సజెషన్ కావాలి. అలాగే కొన్ని సందర్భాల్లో అబ్జర్వ్ చేస్తున్నాము, కానీ అన్వాంటెడ్ ని ఎక్కడ కట్ చేయాలి అనేది కూడా ఒక డిస్ట్రాక్షన్ అయిపోతుంది. అబ్జర్వ్ చేస్తున్నాం, అన్ని అబ్జర్వ్ చేసే దాంట్లో ఇంతవరకే నా పరిధి, దాటి నేను చెయ్యక్కర్లేదు అనేది కూడా తెలుసుకుంటే ఎక్కువ ప్రొడక్టివ్ ఉంటుందేమో అనిపించింది, కానీ అది ఎలా అనేది తెలియలేదు. మీ రెండో ప్రశ్నకు ముందు సమాధానం చెప్తాను. నేను సమాధానం చెప్పాక మొదటి ప్రశ్న మళ్ళీ అడగండి. సరే సార్. బౌండరీస్ అంటామమ్మా. ఇప్పుడు ఉదాహరణకు మనం రూమ్ లో కూర్చున్నందుకు 4 గోడలు మనకు బౌండరీ. ఆ గోడల అవతల ఏం జరుగుతుందో కంటితో చూడలేము. గోడల అవతల ఒక లారీ బ్రేక్ వేసాడు అనుకోండి, సడన్ గా లారీ చూడలే, కానీ ఏదో బ్రేక్ వేసినట్టు, ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది అని చెప్పని చెవి మనకు సంకేతాన్ని పంపింది. అంటే మనకు ఉన్నటువంటి 5 ఎబిలిటీస్ లో
పక్కన దూరంగా పక్కింటోళ్ళు ఏదన్నా వంట చేసుకుంటూ ఉంటే ముక్కుకు వచ్చేస్తోంది వాసన, చెవికి శబ్దం రాలా. వంటలో ఏదైనా మరి వేపుడు అది చేస్తే తప్ప శబ్దం రాలేదు మనకి, అది మనకు అర్థమైపోయింది. వాసన బట్టి రుచి గెస్ చేస్తున్నామే తప్ప రుచి స్పెసిఫిక్ గా వాసనను పట్టలేకపోతున్నాం. స్పర్శ ప్రసక్తి లేదు, బికాజ్ వీఆర్ నాట్ ఏబుల్ టు టచ్ ఇట్. కంటికి సమస్య లేదు, స్పర్శకు సమస్య లేదు, చెవితో పని లేదు. వాసన, ఆ తీయటి వాసనను బట్టి టీ స్వీట్ తయారు చేస్తున్నారు. అదేదో ఘాటుగా ఉన్నట్టయితే ఏదో హాట్ తయారు చేస్తున్నారు అనేటువంటి ప్రీవియస్ నాలెడ్జ్ని బట్టి మనం డిసైడ్ చేయగలుగుతున్నాం. సో ఈ బౌండరీస్ ఏమిటంటే ఒక్కోసారి ఇంపోజ్డ్ బౌండరీస్ కావచ్చు. ఉదాహరణకు ఒక చూడకూడని దృశ్యం కనబడింది, చేయి అడ్డం పెట్టేసుకున్నా. చేయి తీసేస్తే చూడగలను, నా చెయ్యే నేనే మనసుకు చెప్పా చేయి అడ్డం పెట్టుకోమని. అలానే ఏదన్నా మంచి వాసన లేనప్పుడు జేబు రుమాలు తీసుకుని ముక్కు అడ్డం పెట్టుకుంటాం. గమనిస్తున్నారు కదా. పోతూ ఉన్నప్పుడు దుమ్ము వస్తుంది అనుకోండి, ముక్కుకి నోరుకి కళ్ళకి కూడా కప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఎప్పుడైతే ఏ ఇన్స్ట్రుమెంట్స్ మనకు సహకరిస్తున్నాయో తెలిసినప్పుడు, అవి మనవే అయినప్పుడు, వాటిని కాపాడుకుంటే మనకు బుద్ధి వికసిస్తుంది అనేటువంటి స్పృహ మనకున్నప్పుడు, వాటి లిమిట్స్ తెలుసుకోవాలి, వాటి పవరు తెలుసుకోవాలి. ఓ చోట చదివాను నేను. ఉదాహరణకి ఒక అబ్బాయికి చాక్లెట్ అంటే ఇష్టం అనుకోండి, అవునా? ఇస్తే వెంటనే ర్యాపర్ తీసేసేసి నోట్లో వేసేసుకుని నమిలేస్తాడు, అవునా? ఒరేయ్, ఇప్పుడు 7:30 అయింది, 8 గంటల లోపు ఈ 2 లెక్కలు చెయ్యి. ముందు చేసిన సంతోషమే, తర్వాత చేసిన సంతోషమే, నేను వెరిఫై చేస్తా. ఓకే అయితే చాక్లెట్ తినాలి. ఇదిగో చాక్లెట్ ఎదురుగుండా పెడుతున్నాను. అంటే థియరీ ఆఫ్ డిలేడ్ గ్రాటిఫికేషన్ అంటాం. అంటే ఏమిటి? వెంటనే కాదు, చాక్లెట్ ఉంది వెంటనే తింటే తినేయొచ్చు, మీరు ఎదురుగుండా ఉండక్కర్లా. టేబుల్ మీద చాక్లెట్ పెట్టి అరగంట తర్వాత నేను వస్తా, ఆ 2 లెక్కలు చేసి పెట్టిన తర్వాత ఈ చాక్లెట్ నీకు ఇస్తాను. కానీ ఇందులో ఒక చిన్న ఇబ్బంది ఉందమ్మా. వాడికి ప్రతిసారి చదువు కూర్చున్నప్పుడు అమ్మ నా చాక్లెట్ ఏది అంటాడు. వీ మస్ట్ అలౌ హిమ్ టు గ్రో అవుట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్. ఇంకొక చిన్న పాయింట్, మల్టీ టాస్కింగ్ అనేది, a lady by birth is capable of doing a better job of multitasking. ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు, వంటింట్లో గరిట తిప్పుతూ ఉంటారు, టీవీ చూస్తూ ఉంటారు, ఎదురుగుండా కూర్చుని కూరలు తరుగుతారు. పిల్లవాడిని ఏదో ఉయ్యాల్లో పెట్టి ఊపుతూ ఉన్నప్పుడు ఎవడో కాలింగ్ బెల్ కొడతారు. సరే, ఊపటం కాసేపు ఆపి, లేకపోతే కొంచెం గట్టిగా ఊపి వాడు ఊపుతున్నారనే భ్రమలో వాడు ఉండేటట్లు చేసి వెళ్ళి కాలింగ్ బెల్ తీద్దామని 4 అడుగులు వేసరికి ఫోన్ మోగుతుంది. ఏం చేయాలి అప్పుడు? వస్తున్నానండి అని గట్టిగా అరిచి, కాలింగ్ బెల్కు రెస్పాన్స్ లేదనే భావన వాళ్ళ మనస్సుల్లో లేకుండా చేసి వెళ్ళి ఫోన్ తీసుకుని ఆ ఫోన్ ఆన్ చేసి ఎవరు మాట్లాడారు, ఎవరితో ఎంత ఇంపార్టెంటో గమనించి పోయి తలుపు తీసి 1 నిమిషం ఆగండి అని ఫోన్ ముందో వచ్చిన వాళ్ళని పలకరించడం ముందో ఏదో చేయాలి. సో ఇక్కడ క్వశ్చన్ ఏమిటంటే ప్రయారిటీ అమ్మ, ఇంపార్టెన్స్. వై షుడ్ ఐ డూ వాట్ ఐ ఆమ్ డూయింగ్, హౌ వెల్ ఐ ఆమ్ డూయింగ్. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. బకెట్లో నీళ్లు నింపుతున్నారు అనుకోండి, ఏమ్మా, నూనె క్యాను పాత్రలోకి వంచుతున్నారు అనుకోండి, రెండిట్లో ఏది ప్రయారిటీ చెప్పాలి? ఒక్క నిమిషం. నూనె విలువ ఎక్కువ కాబట్టి అని కాదు అక్కడ, ఇంకాసిని నీళ్లు పోయినా నష్టం లేదు, నూనె జారిపోతే మళ్ళీ చాకరీ చేసుకోవాల్సి వస్తుంది నేను అనే ఒక స్పృహ. అలా అని చెప్పి జీవితంలో ఎన్నిసార్లు నూనె పోసారు, నేను వారబోయలా, తెలిసిపోయింది మనకి. ఇక్కడ మోర్ అటెన్షన్ ఈజ్ రిక్వైర్డ్, అక్కడ లెస్ అటెన్షన్, ఇక్కడ ప్రయారిటీ, అక్కడ లెస్ ప్రయారిటీ అని. సో ఇది మనకు అంటే తల్లి పెంచిన పద్ధతి కొంత, వాళ్ళు గమనించేటట్టు నేర్పించటం వల్ల ఎంకరేజ్ దెమ్ టు డెవలప్ దేర్ థింకింగ్. వాళ్ళ ఆలోచన సామర్థ్యాలకు పదును పెట్టుకునేటట్టు పిల్లల్ని పెంచండి.
దానివల్ల వాళ్లకు వస్తుంది. లైఫ్ బికమ్స్ ఎ ప్లెజర్ అండ్ సెలబ్రేషన్. సరేనా తల్లి? థ్యాంక్ యూ సో మచ్. రైట్ అమ్మా, శుభం. అయ్యా ఇంకెవరో ఒకరిద్దరు ఉన్నట్టున్నారు. అవును గురుజీ. జ్యోతి గారు. గురువు గారికి నమస్కారం సార్. నమస్కారం అమ్మా, చెప్పండి. నేను ఒక టీచర్ని. అయితే పిల్లల్లో అబ్జర్వేషన్ స్కిల్స్ అనేటివి పెంచాలంటే ఏం చేయాలి? ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో చాలా మంది అలా ఉండట్లేదు. వాళ్ళ లోపల అబ్జర్వేషన్ స్కిల్స్ పెంచాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇందాక నా ఉపన్యాసం మీరు గమనించి ఉంటే ఏ సామర్థ్యాల్లో పెంపుదలకి ఏ రకమైన పద్ధతులు పాటించాలో చెప్పా. ఒకటి. 2 ప్రాణాయామం గురించి చెప్పా. 2 తర్వాత 3 ఇప్పుడు కొందరికి కంటి చూపు పవర్ ఎక్కువ ఉంటుంది, కొందరికి వినికిడి సామర్థ్యం ఎక్కువ ఉంటుంది, కొందరు విన్నది బాగా గుర్తుపెట్టుకోగలుగుతారు, కొందరికి తాము స్వయంగా చేస్తే తప్ప గుర్తుపెట్టుకోలేదు. ఇప్పుడు ఉదాహరణకి మీకు పాప ఉందని అనుకుందాం. ఇంట్లో దోశలు చేస్తున్నారమ్మా. మీరు దోశలు చేస్తున్నప్పుడు అలవోకగా ఇట్ట 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 తిప్పేస్తారు, చక్కగా గుండ్రంగా వస్తుంది. అదేదో ఆస్ట్రేలియా లాగానో ఆఫ్రికా లాగానో రావటం లేదు దోశ కదా. మీ పాపకి ఇచ్చి ట్రై చేయమనండి. ముందు దోశ రాదు, ఒక లాఘవం కావాలి, హస్తలాఘవం కావాలి, ప్రయత్నం చేయాలి. నిజానికి దోశ షేప్ ఏదైనా టేస్ట్ లో ప్రమాదం లేదు, అలానే ఉంటుందిగా. మీ పాప వయస్సును బట్టి దోశ వేయటం నేర్పించండి. మామూలుగా వేసింది అనుకుందాం, ఊరికే చెప్తున్నా, ఎంత చక్కగా వేసావే, నెక్స్ట్ టైం నేను పిండి కలిపినప్పుడల్లా నువ్వే దోశలు పోయాలి నాకు అని అంటే, అవి బాబోయ్ అమ్మ నన్ను మెచ్చుకుంది అని దోశలు పోయటం నేర్చుకుంటుంది. కొంతకాలానికి దోశలు గుండ్రంగా వస్తాయి. స్కూల్ టీచర్ అన్నారు కాబట్టి అమ్మ, కేవలం సిలబస్ చెప్పి వాళ్ళు పాస్ అవ్వటం మీద ధ్యాస కాకుండా దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే వ్యక్తులకు నేను పాఠం చెప్తున్నాను అని సిలబస్తో పాటు ఇతరత్ర లౌకికమైన విషయాలు నేర్పించినప్పుడే వాళ్ళు బాగుపడతారు. వాళ్లకు నేర్చుకోవాలనే అగ్ని, ఒక తపస్సు, ఒక తీక్ష్ణతను మనసులో సృష్టించాలి. సృష్టించినప్పుడు వాళ్ళు డెఫినెట్లీ దే విల్ బి ఏబుల్ టు పెర్ఫార్మ్ బెటర్ అమ్మా. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ తల్లి. అనిత గారు. హలో, మరి అడగారు అనిత గారు, మీ వాయిస్ రావట్లేదు. పనిశ్రీ గారు, మీ వాయిస్ రావట్లేదు, చెక్ చేసుకోండి ఒకసారి. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అమ్మా. సార్ చెప్పండి. అబ్జర్వేషన్ స్కిల్స్ చాలా, అంటే ఏదైనా సరే ఏకాగ్రత పెట్టి దేన్నైతే మనం విషయాన్ని చూస్తామో అది బాగా అవగాహనకు వస్తుంది. మిగతా వాటిని, అంటే పిల్లల విషయంలో యాజ్ ఏ టీచర్, పిల్లలు కూడా మనం చెప్పేటప్పుడు విజువల్ ఎయిడ్స్ ద్వారా చెప్పిన వాటిని బాగా గుర్తుపెట్టుకుంటారు. ఎందుకు అంటే వాళ్ళకి అదే ఒక పిక్చర్ చూసినప్పుడు పిక్చర్ ని యాజ్ ఇట్ ఈస్ గా చెప్పగలుగుతారు. అదే లెసన్ ఏదో అన్నప్పుడు వాళ్ళు అంత ఇంట్రెస్ట్, అంటే దాని మీద కాన్సన్ట్రేషన్ చాలా తక్కువగా ఉండటం వల్ల వాళ్ళు దాన్ని మొత్తం వివరించలేకపోతారు. సో అందరూ డౌట్స్ అడిగారు సార్, ఆ డౌట్స్ అన్ని చాలా వరకు క్లియర్ అయినాయి. అయితే నేను కాగ్నిటివ్ ఎబిలిటీస్ అని మీరు చెప్తున్నప్పుడు రాసుకుంటూ ఒక మెమరీ అనేది రాశాను సార్, మధ్యలో మిస్ అయ్యాను. అక్కడ ఆ ఎబిలిటీస్ ఒక 6 ఏమో ఉంటాయి అని చెప్పారు కదా సార్ మీరు. కాగ్నిటివ్ ఎబిలిటీస్ అనేవి రివిజన్ చేయడానికి రికార్డ్ పంపిస్తాను మేడం. మీకు ఏమైనా డౌట్ ఉంటే క్లారిఫై చేసుకోండి. ఇన్ కేస్ ఏదైనా మిస్ అయ్యి ఉంటే రికార్డ్ లో మీకు కవర్ చేసుకోండి. క్లుప్తంగా మీకు సమాధానం ఏమిటంటే, కెమెరా ఎలా పనిచేస్తుందో, నిజానికి కన్ను ఎలా పనిచేస్తుందో ఆలోచించే కెమెరాను సృష్టించారు. కాలం ఎంత మారిందంటే కెమెరా ఎలా పనిచేస్తుందో మన మెదడు ఎలా పనిచేస్తుందో నేను ఉపన్యాసంలో చెప్పాల్సి వస్తుంది. దృష్టి నిలిపినప్పుడు అర్థం అవుతుంది, అర్థం కానప్పుడు ప్రశ్నలు అడిగి తెలుసుకోవాలి. ఏ ప్రశ్నలు అడగాలో కూడా ప్రశ్నించే సామర్థ్యాన్ని కూడా అభివృద్ధి పరచాలి.
ఆలోచన వల్ల ప్రశ్న, ప్రశ్న వల్ల ఆలోచన, రెండు పరస్పరం అభివృద్ధి చెందుతాయి అదే సార్, మ్యూచువల్ ఇంటరాక్షన్ అనేది చెప్పారు. అని చెప్పాను. దృష్టి నిలపడం ఎప్పుడైతే అలవాటు అవుతుందో స్వీకరించటం ఎక్కువ అవుతుంది. స్వీకరించటం ఎక్కువైనప్పుడు మరుపు తగ్గుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఏదైతే బాగా ఈజీగా ఈజీగా గ్రాస్ప్ చేసుకుంటారో అది గుర్తు ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు 1+1 2 అనేది తేలిగ్గా గుర్తుంటుందమ్మా. 27 + 34 అంటే మనం కూడా 27 34 అని చెప్పి కొంచెం ఆలోచించాలి కదా. అవునవును, అది కూడా వాళ్ళకి నేర్పించవచ్చు. ఇప్పుడు 27 + 34 ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. 3 2 5 అని గుర్తుందిగా, పక్కన పెట్టుకో. 7 4 11 కదా, 5 6 అవుతోంది, 6 61. ట్రిక్స్ నేర్పించండి, వాళ్ళకు ఉత్సాహాన్ని కలిగించండి. యూ విల్ బికమ్ ఎ బెటర్ టీచర్. ఓకే, ఓకే సార్. ఏం సబ్జెక్ట్ పాఠం చెప్తారమ్మా మీరు? ఇంగ్లీషు, బయాలజీ అండి. ఇంగ్లీష్ ఇప్పుడు మీ ఇష్టం, ఊరికే అడిగా ఏం సబ్జెక్ట్ చెప్తారు అని చెప్పని అడిగాను. రైట్ అమ్మా, థ్యాంక్ యూ, శుభం. యా సార్, అడుగుతారా భరత్ గారు? ఏదో ఇంకొక ప్రశ్న ఉంది అంటున్నారు. ప్రశ్నేనా? అడగండి ఫాస్ట్ గా. లాస్ట్ ప్రశ్న గురించి. సార్ గురువు గారు, అయ్యా చెప్పండి. మనము ఒత్తిడిలో ఉన్నప్పుడు సమస్యలకు సమాధానం వెతుక్కోవడం ఎలాగని నేను అడగాలనుకుంటున్నాను సార్. ఒత్తిడిలో ఉన్నప్పుడు మన సమస్యకి సమాధానం ఎలాగ వెతుక్కోవాలి? సమస్యలు మనతో కాపురం చేస్తున్నాయి, వాటిని పరిష్కరించుకోవాలి. ఒత్తిడిని కాపురం చేయనివ్వకూడదు. సార్, ఒత్తిడిలో ఉన్నప్పుడు మనకున్న సామర్థ్యాలు చక్కగా సులువుగా పనిచేయవు. ఇప్పుడు ఉదాహరణకి నేను రూమ్లో కూర్చున్నానండి, కిటికీకి ఒక అద్దం ఉందండి. ఏమండి, మామూలుగా అద్దం నుంచి బయట ఏం కనబడుతుందో తెలుస్తుంది, దుమ్ము రాదు, శబ్దం రాదు. ఏమండి, కానీ అద్దం మీద దుమ్ము పడింది అనుకోండి, ఏమవుతుంది అప్పుడు? నా కంటికి కనబడదు. స్ట్రెస్ వల్ల మనం తప్పు నిర్ణయాలు, తప్పు అవగాహన, తప్పుగా ఇంటర్ప్రిట్ చేయటం, ఆవేశంలో నిర్ణయాలు చేయటం. ఇప్పుడు ఉదాహరణకి తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడుతూ వాళ్ళు ఏదో అడుగుతారు, వీళ్ళు వద్దంటారు. పని ఇష్టం వచ్చాడుపా, చేసుకోబా అని అంటాం. చేసుకో అన్నావు నువ్వు అని వాడు చేస్తే ఏమంటారు మీరు? మీరు స్ట్రెస్లో ఉన్నారు, వాడికి స్ట్రెస్ కలిగించారు కదా. అంటే ఇక్కడ నా పాయింట్ ఏమిటంటే కొంచెం సంయమనం పాడటం. ఇప్పుడు కోపం రాకుండా ఎలా ఉంటుంది? నాకు కోపం వస్తుంది, బోర్డంతో కోపం వస్తుంది, నాకు కూడా ఉన్నాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏమిటంటే ఎందుకు కోపం వస్తుంది, ఎవరి మీద కోపం వస్తుంది, ఏ విషయమే కోపం వస్తుంది, ఎంత కోపం వస్తుంది, దాని పర్యవసానం ఏమిటి. కొంచెం యోగా ప్రాణాయామం కూడా మీకు ధ్యానం కూడా హెల్ప్ చేస్తాయి. కానీ ఈ పిల్లలకు నేర్పించటం కష్టం. ఇది ఒరేయ్ తొందరపడవద్దు, వాడికి ఆ వయసులో తొందరపడకపోతే నిదానిస్తాడా? పరీక్షలు అంటే భయం వద్దురా, నీకేం తెలుసు నాన్న, 3 గంటలు కూర్చుని నేను రాయాలి. థింక్ ఫ్రమ్ ది అదర్ మ్యాన్స్ పర్స్పెక్టివ్. ఎదుటి వాళ్ళ దృక్పథంతో సమస్యను ఆలోచిస్తే పరిష్కరించడానికి కొంచెం బెటర్ సొల్యూషన్స్ దొరికే అవకాశం ఉంటుందండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ.